other consultants and Volant Overseas ki difference ఏంటండి మేజర్గా? Basic and primary difference is honesty and integrity. Everything is very fair and transparent, and we set the right expectations at the first stage. Ante స్టూడెంట్స్ కనుక వాలెంట్ ఓవర్సీస్ నుండి అడ్మిషన్స్ తీసుకుంటే ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి? క్విక్ రెస్పాన్సివ్ టైం ఉంటుందండి. ఇట్స్ లైక్ ఎండ్ టు ఎండ్ ప్రాసెస్. స్టూడెంట్ వచ్చిన దగ్గర నుంచి వెరీ మినిమం అమౌంట్ పెట్టాము, 5,000 రూపాయలు పెట్టాము. ఆ 5,000 రూపీస్ దేనికంటే యుఎస్ వెళ్ళాలా, కెనడా వెళ్ళాలా, లేకపోతే యూకే వెళ్ళాలా అన్న కన్ఫ్యూజన్ ఉంటుంది. టేక్ ద ఎండ్ గోల్ ఆఫ్ ద స్టూడెంట్ యాజ్ ఇంటూ కన్సిడరేషన్. ఎలా అంటే కెనడాలో స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ లేదా క్వాలిటీ ఆఫ్ లివింగ్ కోసం వెళ్తూ ఉంటారు. ఇట్స్ వెరీ గ్రేట్. అండ్ సేమ్ విత్ యుఎస్ యాజ్ వెల్ అండ్ సేమ్ విత్ యూకే యాజ్ వెల్. కాకపోతే పోస్ట్ స్టడీ వర్క్స్ ఏముంటాయండి? స్టూడెంట్ వెళ్తున్నాడు చదువుకోవడానికి, చదువు అయిపోయాక ఏం చేయాలి? సో అక్కడ ఇమిగ్రేషన్ కోసం చూస్తున్న వాళ్ళకి మీరు సజెస్ట్ చేసేది ఏంటి? వాళ్ళకి అక్కడ సెటిల్మెంట్ ఆప్షన్స్ కావాలి అన్నప్పుడు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ రెఫర్ టు ఆస్ట్రేలియా అండ్ కెనడా అండి. కాకపోతే మీకు ఇన్ని నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎలా వస్తున్నారు? ఎక్కడ కానీ మా సర్వీస్లో మేము వెనక్కి తగ్గలేదండి. వీఆర్ గివింగ్ అవర్ సర్వీసెస్. అతనికి వీసా వచ్చినందుకు 30 స్టూడెంట్స్ని రెఫర్ చేశారు. This is all the good work we did. This is all the trust we built from past 15 years. Volant Overseas స్టూడెంట్స్కి లైక్ యూకే, యుఎస్ఏ, కెనడా, ఆస్ట్రేలియా అక్కడికి రీచ్ అయినప్పుడు, అక్కడ ల్యాండ్ అయినప్పుడు ఎలాంటి సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తారు? అక్కడికి వచ్చాక స్టూడెంట్ షుడ్ నాట్ ఫీల్ అలోన్. ఇలాంటివన్నీ వాల్యూ యాడెడ్ సర్వీసెస్. సో వాట్ ఈస్ యువర్ కన్సర్న్ విత్ ద కరెంట్ మార్కెట్ అండి? నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ వాంట్ టు గో అబ్రాడ్ ఆఫ్టర్ దిస్ కోవిడ్ పాండమిక్ పెరిగింది. సో దానివల్ల వర్క్ ఎక్స్పీరియన్స్ అన్నది మన ఇండియాలో ఉండి అక్కడికి వెళ్తే కనుక అది బెనిఫిట్ అవుతుందా? ఈజ్ దట్ మ్యాండేటరీ? ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ యాక్చువల్లీ. ఇట్ ఈస్ గుడ్ టు హ్యావ్. ఎలా అంటే హాయ్, హలో, వెల్కమ్ టు iDream. నేను మీ కావ్య. సో స్టూడెంట్స్ అందరికీ ఒక మంచి గుడ్ న్యూస్ చెప్పబోతున్నాను. మీరు అబ్రాడ్ వెళ్ళాలనుకుంటున్నారా? అక్కడే చదువుకొని అక్కడే జాబ్ సంపాదించి అక్కడే సెటిల్ అవ్వాలనుకుంటే కనుక యూ హ్యావ్ వన్ స్టాప్ డెస్టినేషన్, దట్ ఈజ్ వాలెంట్ ఓవర్సీస్. లివ్, లెర్న్, ఎర్న్ అనే కాన్సెప్ట్తో వాళ్ళు సక్సెస్ఫుల్గా ముందుకు దూసుకుపోతున్నారు. సో ఇంకెందుకు ఆలస్యం, ఐ హ్యావ్ విత్ మీ డైరెక్టర్ ఆఫ్ వాలెంట్ ఓవర్సీస్ మిస్టర్ ప్రదీప్ రెడ్డి గారు. సో ఆయన కెనడియన్ సిటిజన్ ఫ్రమ్ ఇండియా. సో అస్సలు ఆలస్యం చేయకుండా మాట్లాడేద్దాం. హాయ్ ప్రదీప్ గారు, వెల్కమ్ టు ఇండియా. థ్యాంక్ యూ సో మచ్ కావ్య గారు. ఇట్స్ నైస్ టు మీట్ యూ ఇన్ దిస్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఇన్విటేషన్ ఫస్ట్. థ్యాంక్ యూ iDreams ఛానల్ యాజ్ వెల్. సో మీ వ్యూవర్స్ అందరికీ కూడా నా న్యూ ఇయర్ అండ్ సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హ్యావ్ టు కంగ్రాచులేట్ యూ అండ్ యువర్ డైరెక్టర్స్ ఫర్ అంటే వాలెంట్ ఓవర్సీస్ అనేది చాలా మంచి నమ్మకస్తమైన ప్లేస్ అని అర్థమవుతుంది. ఎందుకంటే స్టూడెంట్స్ కానివ్వండి, ఐ హ్యావ్ సీన్ ఫ్యూ రివ్యూస్ ఆల్సో, మంచి సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ విషెస్. వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ఎ బెటర్ ఫ్యూచర్ సూన్ and we want to help as many students as possible. So we are also establishing our business and we are expanding soon. So we will let you know more good news soon. Yes. సో ప్రదీప్ రెడ్డి గారు, వాట్ ఈస్ అంటే మోటో అర్థమవుతుంది, ఈ బిజినెస్లోకి ఎందుకు వచ్చారు? వాట్ వాజ్ ద థాట్? మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? I have finished my masters in management in Canada in 2009. I went to Canada in 2009. 2009లో నేను కెనడా వెళ్ళడం జరిగింది. There I met my couple of friends who are my thick friends now, Srikanth and Vasudev Reddy garu. We met in 2009. So we became like official directors of this company later. We started that business. We understood the problems what students are facing. Actually, I want to also introduce my directors, though they are not here. Firstly, Vasudev Reddy garu is an IITian. He has a master's and he chose his profession to teach people with his
passion. And he came to Canada as a permanent resident in 2009. And 2009లో తను రాగానే ఒక ఎడ్యుకేషనల్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేశారు. హీస్ అ ఫౌండర్ ఆఫ్ అన్ ఆన్లైన్ ఎడ్యుకేషనల్ ప్లాట్ఫామ్. అండ్ హీ ఆల్సో he worked as an headhunter for different companies. And he also established an IT company in Canada. So I'm very fortunate to work with him. And coming to other director, Mr. Srikanth. And Srikanth Reddy is also a master's from engineering from University of Windsor. He finished this in 2008 and he went to Canada even before me, like in 2006. And he's the person who guided me like end to end when I landed there. And that's where we got this idea. Actually, so yeah, this is my directors and we wanted to establish a company to help our own people. And we started this as a non-profit NGO, but now we changed it to an NPO. So yeah, we are working towards our goal. Our only we three people have one common goal. We pursued that common goal to help our own students, who are facing problems. And right now we have Google, we have everything. Our Google is so much updated, our technology is so much updated. Everybody has this technology in their smartphones and they can access to it. But earlier in 2009s and 10s we didn't have that much access and we used to rely on all the agents. And whatever the agent said, we used to believe and go there. Once we land there, we had a lot of problems. I have my personal experience. I got an admit into an university and the agent asked me to pay fees to him. Though I was hesitant, I trusted him because he is the person who got me the admission. So I went ahead and paid money into his account. So నేను మా ఏజెంట్కి ఇక్కడ డబ్బులు కట్టాల్సి వచ్చింది. సో ఇక్కడ అతను నన్ను కంపెల్ చేయడం వల్ల నేను తీసుకెళ్ళి నా డబ్బులు అతని అకౌంట్లో కట్టాను ఇన్స్టెడ్ ఆఫ్ పేయింగ్ ఇట్ టు కాలేజ్ ఆర్ యూనివర్సిటీ. అక్కడికి వెళ్ళాక నాకు అర్థమైపోయింది. సో నా అడ్మిషన్ లేదు. నేను అక్కడికి వెళ్ళి యూనివర్సిటీ ఆఫీషియల్స్తో మాట్లాడితే వాళ్ళు ఏమన్నారంటే యూ హ్యావ్ టు ఎన్రోల్ అగైన్ బై పేయింగ్ ద ఫస్ట్ సెమిస్టర్ ఫీస్. దెన్ ఐ కాల్ బ్యాక్ మై పేరెంట్స్. I took money from my parents again and I paid fees and I started in the next semester because already seats fill అయిపోయాయి, ఎన్రోల్మెంట్కి ఆప్షన్ లేదు. సో ఐ హ్యావ్ టు వెయిట్ అంటిల్ నెక్స్ట్ సెమిస్టర్. సో దాట్స్ మై స్టోరీ. సో ఇది ఇంకొకరికి జరగకూడదనే ముఖ్య ఉద్దేశంతో మాత్రమే మేము ఇది పెట్టాము. సో వీఆర్ హెల్పింగ్ ఆల్ అవర్ స్టూడెంట్స్ విత్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, రిలయబుల్ ఇన్ఫర్మేషన్ అండ్ ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము. అండ్ వీఆర్ అప్డేటింగ్ అవర్ సెల్స్ ఎవ్రీ డే టు డే బేసిస్లో మేము అప్డేట్ చేసుకుంటున్నాము. డిఫరెంట్ కంట్రీస్లో డిఫరెంట్ ఇమిగ్రేషన్ పాలసీస్ డిఫరెంట్ గవర్నమెంట్స్ వచ్చినప్పుడు మారుతూ ఉంటాయి. అండ్ పోస్ట్ కోవిడ్, ప్రీ కోవిడ్ ఉన్న రూల్స్ పోస్ట్ కోవిడ్ లేవు. అండ్ ట్రావెల్ రూల్స్ కూడా మారుతూ ఉన్నాయి. వీఆర్ యాక్చువల్లీ అప్డేటింగ్ అవర్ సెల్స్. వీఆర్ లెర్నింగ్ ఎవ్రీ డే విత్ ప్యాషన్. వీ ఆల్ త్రీ హ్యావ్ ద సేమ్ ప్యాషన్. వాసు గారికి, శ్రీకాంత్ గారికి, నాకు ముగ్గురికి ఒకే ప్యాషన్ ఉంది. అండ్ వీఆర్ నాట్ making money in this business. So we are doing with only passion and we are helping our students. Amazing. Thank you so much. యా, సో కంపెనీ గురించి మాట్లాడతాము. వాలెంట్ ఓవర్సీస్ చాలా మందికి తెలీదు వాట్ ఈస్ ద మీనింగ్ అని, నాకు కూడా. సో దాని మీనింగ్ ఏంటండి? యా, నేను ఎప్పుడైనా whenever I'm talking to my B2B clients or my students, they are very curious about this name. ఈ పేరు ఎందుకు సార్ ఇలా పెట్టారు, what is the reason behind it అని అడుగుతూ ఉంటారు. This is a French word, volant overseas. Volant itself says its ability to fly. Okay. So it's we are making our students, we are able to fly. We are giving them opportunity by enriching with the knowledge, helping all our students to go in the right path and to choose their courses or universities, and we are making them able to fly. So volant itself says it's to fly. So that's a French word. I used to live in Montreal, Canada. Province is Quebec and it's Montreal is city, and I used to live in Montreal, Quebec. So Quebec lo ఉండడం వల్ల మా పేరెంట్ కంపెనీ Valor INC ఉంది. అది ఆల్రెడీ a French established company. So we thought this is a unique name and this brings attention, and this is a French identity as well. So we don't want to lose our identity, where I come from and where we come from. And in Canada, I want to let you know, there are two official languages in Canada. One is French and the other one is English. So we use French in Quebec. So akkada parent company
క్యూబెక్లో పెట్టాం కాబట్టి అది ఇక్కడ సేమ్ అదే ఫ్రెంచ్ ఐడెంటిటీ ఇక్కడ క్యారీ చేద్దాము అండ్ యూనిక్గా ఉంది అండ్ ఇట్ గ్రాప్స్ అటెన్షన్ ఈజీలీ అండ్ వీ డింట్ ఫైండ్ అ బెటర్ నేమ్ దెన్ దిస్ అండ్ వన్ ఆఫ్ అవర్ డైరెక్టర్స్ నేమ్ స్టార్ట్స్ విత్ వి వాసు గారిది సో వీ వాంట్ టు కీప్ ఇట్ యాజ్ వోలాంట్ ఓవర్సీస్ సో వీ డిడ్ ఇట్. వండర్ఫుల్, చాలా క్యాచీగా కూడా ఉంది. అండ్ ఎట్ ది సేమ్ టైమ్ లివ్ లెర్న్ ఎర్న్ అనేది కూడా ఇట్ ఈస్ అట్రాక్టెడ్ మీ యాక్చువల్లీ. చాలా మంది స్టూడెంట్స్కి కూడా ఈ ఒక ట్యాగ్ లైన్తో ఒక నమ్మకం వచ్చేస్తుంది, ఎందుకంటే ఒక లైఫ్ కనిపిస్తుంది అందులో. సో కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ దట్? యాక్చువల్లీ దీనికి ఒక చిన్న స్టోరీ ఉంది. బిఫోర్ కోవిడ్ అవర్ కంపెనీ మోటో వాజ్ లెర్న్ ఎర్న్ అండ్ లివ్. దట్ మీన్స్ యూ గో అబ్రాడ్, స్టడీ కోసం వెళ్ళండి, అక్కడ వెళ్ళి చదువుకోండి, చదువుకున్నాక యూ మేక్ మనీ, యూ ఎర్న్ మనీ, ఆఫ్టర్ దట్ యూ లివ్ దేర్ ఆర్ సెటిల్ దేర్ అనేది మేము పెట్టుకున్నాం. ఎస్, వీ చేంజ్డ్ ఇట్ ఆఫ్టర్ కోవిడ్. వీ థాట్ లైఫ్ ఈజ్ మోర్ ప్రెషియస్ దెన్ మనీ అండ్ ఎడ్యుకేషన్. సో వీ లెర్న్డ్ దిస్ అండ్ వీ థాట్ లివ్ లెర్న్ ఎర్న్ వుడ్ బి మచ్ యాప్ట్ because we prefer our students' lives much better than they're making money or their settlement options. First, if they are alive and if they are happy, like with their families, they go abroad, and if everybody is happy, they go abroad for education and they make their living there. And we are ready to guide any student coming into our office or calling us at any point of time. We are already available. అండ్ ఎవరు ఎప్పుడు వచ్చి మమ్మల్ని పింగ్ చేసినాను, కాల్ చేసినాను, లేదా వాళ్ళు వచ్చి మమ్మల్ని అడిగినా వీఆర్ రెడీ టు హెల్ప్ దెమ్. సో లివ్ లెర్న్ ఎర్న్ చేసాము ఆఫ్టర్ కోవిడ్ అండ్ అవర్ మోటో ఈజ్ టు హెల్ప్ ఆల్ అవర్ స్టూడెంట్స్ టు కమ్ టు అబ్రాడ్, ప్రాపర్ ఎడ్యుకేషన్ తీసుకొని రైట్ పాత్లో జాబ్ ఫైండ్ అవుట్ చేసుకొని అండ్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి మన దగ్గర. సో దే కమ్ టు అస్ after they finish education as well. So first education కోసం మా దగ్గరికే వస్తారు. ఎడ్యుకేషన్ 2 years అయిపోగానే మళ్ళీ మా దగ్గరకు వచ్చేసి సార్ హౌ షుడ్ వి గెట్ ఇన్ టు ఎ జాబ్ అన్నప్పుడు వీ ట్రైన్ దెమ్ కరెంట్ స్కిల్స్ ఈరోజు మార్కెట్లో ఏ టెక్నాలజీస్ ఉన్నాయి అవన్నీ మేము వాళ్ళకి అప్డేట్ చేస్తాము. అండ్ ఆఫ్టర్ దట్ వీ విల్ ట్రైన్ దెమ్ వెరీ వెల్ అండ్ ట్రైనింగ్ అయిపోయాక రెజ్యూమే మార్కెటింగ్లో హెల్ప్ చేస్తాము. దాని తర్వాత వీ విల్ ప్లేస్ దెమ్ అండ్ ఆఫ్టర్ దట్ దే కమ్ బ్యాక్ టు అస్ అగైన్ ఫర్ పర్మనెంట్ రెసిడెన్సీ ఆప్షన్. సార్ నేను ఇక్కడే ఉండిపోదాం అనుకుంటున్నాను, సో హౌ వుడ్ ఐ డూ దట్? లేదా నాకు పెళ్ళి అయ్యింది, హౌ వుడ్ ఐ బ్రింగ్ మై ఫ్యామిలీ హియర్? లేదా మా అమ్మ వాళ్ళను కాన్వకేషన్కి తీసుకురావాలనుకుంటున్నాను, హౌ వుడ్ ఐ డూ దట్? సో ఇవన్నీ అడుగుతూ ఉంటారు. సో వీ స్టార్టెడ్ డూయింగ్ ఎవ్రీథింగ్ ఎండ్ టు ఎండ్ సర్వీస్ చేస్తున్నాము. సో ఇట్స్ లైక్ లివ్ లెర్న్ ఎర్న్ అండ్ we are doing everything what we can to help our students to accomplish their goals and we are making sure that we are standing to those 3 words, live learn earn. Volant Overseas stands for live learn earn. Thank you so much for bringing this to my notice and asking this question. Definitely. And Volant Overseas ni ముగ్గురు డైరెక్టర్స్ సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు. సో వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి మీ గురించి చెప్పారు, బట్ ముగ్గురు కోఆర్డినేషన్తో అండర్స్టాండింగ్తో ఇట్ ఇస్ లైక్ బిజినెస్ కూడా అట్ ది సేమ్ టైం మీరు నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ కూడా రన్ చేస్తున్నారు. సో మీ అండర్స్టాండింగ్ లెవెల్స్ ఎలా ఉంటాయి అసలుకి? As I told you, we 3 met in 2009. So I will explain about Pradeep Reddy garu. He's an IITian. He studied in India and he studied masters and he's very passionate about teaching. So before coming to Canada, he taught in India. He was a professor here, and he could have went into some profession and made millions because he's an IITian and he's having a master's degree and he could have made millions here itself. But he went into a teaching profession to help students. And he runs many other companies or NGOs to help other students as well on the side, and he helps us as well, and he is our director as well. He runs and he's an headhunter for a couple of IT companies, and he is running an online educational platform in Canada, and he also owns an IT company in Canada. And this is about Mr. Vasudeva Reddy garu. And coming to other directors, Srikanth Reddy went to Canada in 2006. తను యూనివర్సిటీ ఆఫ్ విండ్సర్లో మాస్టర్స్ చేశారు. దాని తర్వాత తను యార్క్లో బిజినెస్ కోర్సెస్ కూడా చేశారు. టు రన్
run such type of business with such a volume, we need like expertise as well. So Srikanth Reddy గారి బిజినెస్ కోర్స్ చేసినటువంటి ఎక్స్పీరియన్స్, నేను మేనేజ్మెంట్ కోర్స్ చేసినటువంటి ఎక్స్పీరియన్స్, వాసుదేవరెడ్డి గారి ఎక్స్పీరియన్స్, అండ్ వీ త్రీ ఆర్ రియలీ లైక్ మైండెడ్ పీపుల్. వీఆర్ వర్కింగ్ ఫర్ వన్ గోల్ టు హెల్ప్ అవర్ స్టూడెంట్స్, and we are not seeking profits out of this company. So that's what where we stand out from other companies as well. ఇప్పుడు ఒకేసారి స్టార్ట్ అవ్వలేదు. ఇట్స్ లైక్ 2006లో శ్రీకాంత్ గారు కెనడా వెళ్ళారు, మేమిద్దరం 2009లో వెళ్ళాము. వి మెట్ దేర్, వి బికెమ్ థిక్ ఫ్రెండ్స్. దెన్ వీ డిస్కస్డ్ అబౌట్ దిస్, నాకు జరిగిన ఇష్యూ కానీ లేదా వేరే స్టూడెంట్స్కి జరిగినటువంటి ఇష్యూస్ కానీ వీ డిస్కస్డ్, అండ్ వి దెన్ రియలైజ్డ్ వీ షుడ్ డూ సంథింగ్ ఫర్ అవర్ సొసైటీ, హెల్ప్ అవర్ స్టూడెంట్స్, అట్లీస్ట్ ఇన్ఫర్మేషన్ అయినా ఇద్దాము ఫస్ట్లో. Like, you know, we will give the right information at the right time to the student, even before they come to Canada. కెనడాకి రాకముందు లేదా యూఎస్కి రాకముందే మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టయితే దే విల్ ప్లాన్ దేర్ థింగ్స్. లైక్ ఐ కెన్ సే యూ సమ్ ఎగ్జాంపుల్స్. ఎలా అంటే కొందరు కన్సల్టెంట్స్ ఉంటారు ఇక్కడ, వాళ్ళకి కనీసం ఆ స్టేట్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఆ దేశంలో ఎక్కడెక్కడ ఎలాంటి వాతావరణం ఉంటుంది, అక్కడ వర్షం పడుతుందా లేదా మంచు పడుతుందా లేదా చల్లగా ఉంటుందా, అలాంటివి కూడా తెలియకుండా చాలామంది ఉన్నారు, రైట్? సో ఇప్పుడు అంటే టెక్నాలజీ పెరిగింది. వెన్ వీ వర్ ఇన్ కెనడా ఫ్రమ్ 2006, శ్రీకాంత్ గారు వెళ్ళినప్పుడు 2006లో కానీ 2009లో నేను వెళ్ళినప్పుడు కానీ ఇంత సోషల్ నెట్వర్కింగ్ లేదు, అండ్ అప్పుడప్పుడే సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ వస్తున్నాయి, ప్లస్ గూగుల్ కూడా ఇంత అప్డేటెడ్ లేకుండే, టెక్నాలజీ ఇంత ఫాస్ట్ ఇంటర్నెట్ లేకుంటుండే మన దగ్గర అంత అగ్రెసివ్గా. బట్ నౌ ఎవ్రీబడి హ్యాస్ స్మార్ట్ ఫోన్స్ ఇన్ దేర్ హ్యాండ్, అండ్ నౌ ఎవ్రీబడి ఈజ్ రీచింగ్ అవుట్ లైక్ ఇన్ విత్ ఎ పింగ్. లైక్ జస్ట్ మన నెంబర్ ఉంటే సరిపోతుంది, వాళ్ళు దే రీచ్ అవుట్ అస్ అండ్ వీఆర్ హెల్పింగ్ దెమ్. బట్ ఆ టైంలో కూడా మేము వి డిడ్ ద సేమ్ థింగ్ యాజ్ వీఆర్ డూయింగ్ రైట్ నౌ. ఇప్పుడు చేసేదే మేము అప్పుడు చేసాము, అండ్ వీఆర్ డూయింగ్ ఇట్ రైట్ నౌ, అండ్ వీ విల్ డూ ఇట్ ఇన్ ఎ బెటర్ వే టు రీచ్ అవుట్ టు పీపుల్ అండ్ హెల్ప్ పీపుల్. అండ్ పేరెంట్స్కి చాలా కన్సర్న్స్ ఉంటాయి పంపించేటప్పుడు, అవన్నీ మేము చేస్తూనే ఉంటాము, వాళ్ళకన్నీ క్లియర్ చేస్తాము. వాళ్ళు ఈవెన్ బిఫోర్ దే టేక్ ఫ్లైట్, pre-departure briefing to we will help to clear all the doubts at any point of time. There is no hesitation at all, and we are available in different time zones, and we are always available to our students through our staff. We have very expertise staff, very professionally trained staff. So వాళ్ళ ద్వారా మేము ఇంకా మంచి సర్వీసెస్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాము, and we are hiring more and more people, and we want to keep it rolling all the time. We don't want to stop it in any time, in any near time. Actually, Srikanth Reddy is also like one of the director, as I told you. Intamundu cheppinattu, he worked for an Fortune 500 companies in IT sector. He worked in telecom sector as well, and he's currently working in US. Ippudu tanu US lo job chestunnaru. So he's taking care of US operations. So ఏ స్టూడెంట్ వెళ్ళినా కూడా తన దగ్గరుండి మా టీంతో కానీ కోఆర్డినేట్ చేస్తూ వాళ్ళందరికీ ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా అకామిడేషన్ కోసం కానీ పార్ట్ టైమ్స్ కోసం కానీ హెల్ప్ చేయడము, లేదా ఆఫ్టర్ ఎడ్యుకేషన్ గైడెన్స్ ఇవ్వడము, లేదా తను చాలా బాగా చేస్తూ ఉంటారు. అండ్ కోవిడ్ టైంలో కూడా he did an exceptional service. Like he went door to door and helped students by supplying groceries, and we did everything what we can. కెనడాలో మేము చేసాము, తను యూఎస్లో చేశారు. సో yeah, this is very good part of him, and he always stands for his word. And తను ఎంత క్లియర్గా ఉంటారంటే ఒకరోజు పేమెంట్ మిస్ అయినా కూడా వాళ్ళ వెంటబడి తనకి పేమెంట్ రిలీజ్ చేస్తూ ఉంటారు. దాట్స్ హిస్ మైండ్ సెట్. సో ఐ వాంట్ బి వెరీ క్లియర్. అండ్ మా ఆఫీస్ చూసినా కూడా, మీరు ఆఫీస్ విజిట్ అయినా కూడా, అవర్ ఆఫీస్ ఈజ్ సీ త్రూ, లైక్ వీఆర్. సో మేము ఎంత క్లియర్గా ఉన్నామో మా ఆఫీసెస్ కూడా అంత క్లియర్గా విజిబుల్గా ఉంటుంది. ఎవ్రీథింగ్ ఈజ్ ట్రాన్స్పరెంట్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ విజిబుల్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ టోల్డ్. మేము ఏది చెప్తామో అదే చేస్తాము, చేయలేనివి మేము ప్రామిస్ చేయము, ఫాల్స్ ప్రామిసెస్ చేయము, అండ్ వీ విల్ డూ ద ఓన్లీ రైట్ థింగ్ possible for all students, all parents. And this is only happening because of Srikanth, Vasu and me working together, and our entire staff who are working for us and who are working odd hours as well. కొన్నిసార్లు మేము నైట్ టైం స్లాట్స్, వీసా స్లాట్స్ లేట్ నైట్స్ ఓపెన్ చేస్తారు. సో సడన్గా ఒక మెసేజ్ చేయగానే అందరు క్విక్గా ల్యాప్టాప్స్ ఓపెన్ చేసేసి 5 to 10 minutesలో దే కమ్ అవుట్ అండ్ దే డూ దిస్ ఫర్ అస్. అండ్ ఐ రియలీ అప్రిషియేట్ ఆల్ మై స్టాఫ్, ఆల్ మై డైరెక్టర్స్, and special thanks to Srikanth and Vasudev Reddy garu as well. సో వాసు గారు శ్రీకాంత్ గారితో కోఆర్డినేషన్ కానివ్వండి, డెసిషన్ మేకింగ్లో ఒక అండర్స్టాండింగ్ మీద ఉంటుందా మీకు? లైక్ ఎవరైనా ఇప్పుడు యూ హ్యావ్ ఎనీ థాట్ ఇలా చేద్దాము అన్నప్పుడు? యా,
గుడ్ క్వశ్చన్ కవ్య గారు. వెన్ ఎవర్ వీఆర్ టేకింగ్ సమ్ డెసిషన్స్, మా ముగ్గురులో ఎవరు డెసిషన్ తీసుకున్నా దట్స్ ఫైనల్. ఓకే. సో వీ త్రీ ఐదర్ టేక్ ఇట్ క్యూములేటివ్ డెసిషన్ ఆర్ ముగ్గురం కలిసి తీసుకుంటాము, లేదా ఒక్కొక్కసారి సడన్గా అప్పటికప్పుడు డెసిషన్ తీసుకోవాల్సి వస్తుంది. సో ఎవరు తీసుకున్నా మిగతా ఇద్దరం వీ స్టిక్ టు దట్. దెర్ ఈజ్ నో లైక్ యూనో నథింగ్ కెన్ బి సెపరేటర్స్ లైక్ యూనో. అంటే మమ్మల్ని ఏది సెపరేట్ చేయలేదు ఇప్పటివరకు. మా డెసిషన్స్ ఎప్పుడు రాంగ్గా పోర్ట్రే అవ్వలేదు, లేదా మేము ఎప్పుడు డిస్కస్ కూడా చేయలేదు. సో వీ ఆల్వేస్ వాంటెడ్ టు బీ విత్ లైక్ యూనో, వీ వాంట్ టు కంటిన్యూ అవర్ ఫ్రెండ్షిప్ and do the business and help our people and help our students as much as possible and take it to the next level, and we want to see new heights soon. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అదర్ కన్సల్టెంట్స్ అండ్ వాలెంట్ ఓవర్సీస్కి డిఫరెన్స్ ఏంటండి మేజర్గా? Yeah, the first very basic and primary difference is honesty and integrity. As I explained earlier, like we are very clear with our vision, we are very clear with our thoughts. We want to help our people in all the possible ways with the right information at the right time. సో మేము కౌన్సిలింగ్, ఇప్పుడు స్టూడెంట్ వాకిన్ అవ్వగానే మేము కౌన్సిలింగ్ చేసేటప్పుడు ఎప్పుడు కానీ వీ డోంట్ అజ్యూమ్ థింగ్స్. ఫస్ట్ ఐ థరోలీ క్వశ్చన్ దెమ్. అన్ని క్వశ్చన్స్ అడుగుతాము వాళ్ళని, ఫైనాన్షియల్కి సంబంధించి, అకాడమిక్స్కి సంబంధించి, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్కి సంబంధించి అన్నీ అడిగి, అండ్ చాయిస్ ఆఫ్ ద స్టూడెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. We do not leave that ground at all. Choice of the student and these all questions adigi proper ga advise chestamu. ఏ కంట్రీ కావాలి, ఏ కోర్స్ కావాలి, ఏ యూనివర్సిటీ కావాలి, అండ్ వాళ్ళ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అండ్ ఎంతవరకు పే చేయగలుగుతారు, అండ్ వాళ్ళకి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అండ్ కౌన్సిలింగ్ చేసేటప్పుడే మేము ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటాం. సో దట్ వీ డోంట్ హ్యావ్ టు ఆస్క్ స్టూడెంట్ టు కమ్ ఆన్ అండ్ ఆన్ టు ఆఫీస్, అండ్ వాళ్ళ పేరెంట్స్ వచ్చినప్పుడు కూడా సేమ్ ఇదే అప్రోచ్ ఉంటుంది మాకు. కాకపోతే చాలా బయట కన్సల్టెంట్స్ మీరు అడిగారు కదా, ఈ అప్రోచ్ ఉండదు. వాళ్ళ దగ్గర ఎలా ఉంటుందంటే, వాళ్ళ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే వాళ్ళు అది ఇస్తారు. స్టూడెంట్ ప్రొఫైల్ని బట్టి వాళ్ళు ఇవాల్యుయేట్ చేసి ఇవ్వరు. బట్ మన దగ్గర అలా ఉండదండి. ఫస్ట్ తరోగా క్వశ్చన్స్ అడుగుతాము, దాని తర్వాత వాళ్ళ గురించి మనం పూర్తిగా తెలుసుకున్నాక, వాళ్ళ డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేశాక అన్నీ కరెక్ట్గా ఉంటే వీ విల్ స్టార్ట్ ద ప్రాసెస్. అన్లెస్ వీ డోంట్ స్టార్ట్ ద ప్రాసెస్, అండ్ ఇఫ్ ఇట్ ఈస్ వెరీ హార్డ్ టు crack the like you know admission or very hard to get the admission, we will directly say మేము ఇది పాసిబుల్ కాదండి మీ ప్రొఫైల్కి, మీకు ఏవి పాసిబుల్ అయితే మేము చెప్తాము, ప్లీజ్ సెలెక్ట్ అండ్ కమ్ బ్యాక్ అని చెప్తాం. వీ విల్ గివ్ దమ్ ఇనఫ్ టైమ్. ఒక్కొక్కసారి 48 hours ఇస్తాము, ఒక్కొక్కసారి 1 week తీసుకుంటారు స్టూడెంట్స్, ఒక్కొక్కసారి 10 days తీసుకుంటారు. దే గో టు ఆల్ అదర్ కన్సల్టెంట్స్, దే వెరిఫై ద ఇన్ఫర్మేషన్, దే క్రాస్ చెక్ ద ఇన్ఫర్మేషన్ వాట్ వీ గివ్, అండ్ దే కమ్ బ్యాక్ టు అస్. సమ్టైమ్స్ 1 year తర్వాత వచ్చిన వాళ్ళు ఉన్నారు, సమ్టైమ్స్ 2 years తర్వాత వచ్చిన వాళ్ళు ఉన్నారు. దీస్ ఆర్ ద జెన్యూన్ పీపుల్, దే ఆర్ టాకింగ్ వెరీ జెన్యూన్ అని చెప్పి మన దగ్గరకు వచ్చి ప్రాసెస్ చేయించుకున్న వాళ్ళు ఉన్నారు. అలా ఒకరు వచ్చి 30-40 మెంబర్స్ని రెఫర్ చేసిన స్టూడెంట్స్ కూడా ఉన్నారు. సో వేరే కన్సల్టెంట్స్ వాళ్ళ అప్రోచ్కి మనకి ఇది చాలా డిఫరెన్స్ అండి, మేజర్ డిఫరెన్స్. అండ్ మనం ఎక్కడా కూడా హిడెన్ ఛార్జెస్ వేయం అసలు. ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ ఫేర్ అండ్ ట్రాన్స్పరెంట్, అండ్ వీ సెట్ ద రైట్ ఎక్స్పెక్టేషన్స్ అట్ ద ఫస్ట్ స్టేజ్. అంటే స్టూడెంట్ వచ్చినప్పుడే మేము కరెక్ట్గా వాళ్ళని అనాలైసిస్ చేసి, వాళ్ళ ప్రొఫైల్ని ఇవాల్యుయేట్ చేసి, మీకు మీ ఇంత పర్సంటేజ్కి ఈ యూనివర్సిటీస్ వస్తాయండి. వీ కెన్ ట్రై బెటర్ యూనివర్సిటీస్, బట్ వీ కెనాట్ గ్యారంటీ యూ, ఫస్ట్ పాయింట్. అండ్ వాళ్ళకి ఏ స్కోర్స్ ఉన్నాయి, ఎంతెంత ఖర్చు అవుతుంది, ఎక్కడెక్కడ డబ్బులు ఖర్చు అవుతుంది, ఎంతెంత ఫీజులు కట్టాల్సి వస్తుంది, అండ్ అప్ ఫ్రంట్ వీ విల్ గివ్ అన్ ఎస్టిమేటెడ్ అప్రాక్సిమేట్ అమౌంట్. ఇట్ చేంజెస్. ఎలా చేంజ్ అవుతుందంటే, డాలర్ మీద అప్రాక్సిమేట్ డాలర్ చేంజ్ అయినప్పుడు, డాలర్ వాల్యూ చేంజ్ అయినప్పుడు ఆ రేట్ డిఫరెన్స్ ఉంటుంది తప్ప మేజర్గా డిఫరెన్స్ ఉండదు. సో వీ సెట్ ద రైట్ ఎక్స్పెక్టేషన్స్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ అంటిల్ వీసా ప్రాసెస్. వీసా వచ్చి ఫ్లైట్ ఎక్కి వెళ్ళేంత వరకు, ల్యాండ్ అయ్యేంత వరకు ఏమేమి ఎక్స్పెన్సెస్ ఉంటాయి, ఎప్పుడెప్పుడు ఎంత కట్టాల్సి వస్తుంది, అప్రాక్సిమేట్ కాస్ట్ 1000-2000 తేడా ఉంటుంది తప్ప, ఎక్స్చేంజ్ రేట్లో తేడా ఉండాల్సిందే తప్ప మేము చెప్పిన దాంట్లో తేడా ఉండదు. వీ నెవర్ చార్జ్ ఎనీథింగ్ ఫర్ ఎనీ స్టూడెంట్ అపార్ట్ ఫ్రమ్ వాట్ వీ సెట్ దట్ ఎక్స్పెక్టేషన్స్ అప్ ఫ్రంట్. దిస్ ఈజ్ ఆల్సో ఏ మేజర్ డిఫరెన్స్. ఫస్ట్లో ఒక ప్రైస్ చెప్పి, దాని తర్వాత ఇంకో ప్రైస్ చెప్పి, డిఫరెంట్ కన్సల్టెంట్స్ ప్లే డిఫరెంట్ వేస్. చాలామంది ఏం చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు మేక్ దిస్, ఈ రోజుల్లో కరెంట్ మార్కెట్ ఎలా ఉంది,
గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉంది అది తెలుసుకోకుండా మేము ఎప్పుడు స్టూడెంట్కి సజెస్ట్ చేయం. ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్కి వీసా స్లాట్లు దొరకట్లేదు, ఆల్మోస్ట్ 2 years నుంచి ఇదే సిచ్యువేషన్ ఉంది. మేమేం చేస్తున్నామంటే శ్రీకాంత్ గారు స్పెషల్గా కేర్ తీసుకుంటారు, శ్రీకాంత్ రెడ్డి ఈ విషయంలో చాలా చాలా కేర్ తీసుకుంటారు. తను ఏం చేస్తారంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జాన్లో ఒక స్టూడెంట్ వచ్చారు, జాన్ 2023లో తను వచ్చి నాకు ఇమీడియట్గా నేను వెళ్ళిపోవాలి అంటే శ్రీకాంత్ అప్ ఫ్రంట్ చెప్పేస్తాడు. శ్రీకాంత్ రెడ్డి విల్ ఎక్స్ప్లెయిన్ హిమ్, కూర్చోబెట్టి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు వాళ్ళకి వాళ్ళ పేరెంట్స్కి. ఈవెన్ ఓవర్ జూమ్ ఆర్ ఎ కాల్ హీ విల్ ఎక్స్ప్లెయిన్ థరోలీ, టెలింగ్ ఇది నీకున్న పాజిటివ్స్ ఇవి, నెగిటివ్స్ ఇవి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి నువ్వు ఈ ఇంటేక్కి వెళ్తే నీకు సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తను మేక్ కావాలన్నాడు, బట్ శ్రీకాంత్ విల్ నెవర్ అగ్రీ ఫర్ దట్ బికాస్ 4 monthsలో ఆఫర్ లెటర్ వచ్చేది కష్టం, I-20 వచ్చేది కష్టం, అవన్నీ వచ్చినా వీసా స్లాట్ దొరుకుతుందో లేదో కష్టం. సో శ్రీకాంత్ రెడ్డి ఈజ్ ఓవర్లుకింగ్ ద ఆపరేషన్స్ ఆఫ్ యుఎస్, రైట్? సో హీఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ దాట్ పార్ట్. సో అతను ఏం చేస్తారు, లేదు మీరు సెప్టెంబర్ 2023కి వెళ్ళండి లేదా జాన్ 2024కి వెళ్ళండి, రైట్? వీ విల్ బీ దేర్ విత్ యూ, వీ విల్ హెల్ప్ యూ విత్ ఆల్ ద ఫ్యాక్టర్స్, రైట్? మీకు లోన్ ప్రాసెస్కి హెల్ప్ చేస్తాము, అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అన్నీ చేసి స్టూడెంట్ని కన్విన్స్ చేసి వాళ్ళ పేరెంట్స్ని కన్విన్స్ చేసి తర్వాత వీ విల్ స్టార్ట్ ద ప్రాసెస్. దిస్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్. వీ డు నాట్ ఓవర్లుక్ దట్ గ్రౌండ్ రియాలిటీ ఆర్ కరెంట్ సిచ్యువేషన్. జియో పొలిటికల్ సిచ్యువేషన్స్ కూడా మేము కన్సిడర్ చేస్తామండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడో ఎలక్షన్స్ ఉన్నాయనుకోండి, దాని ఇంపాక్ట్ కూడా దీని ప్రాసెస్ల మీద పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు మనకు యూఎస్లో జరిగింది చూసాము, ట్రంప్ ఎలక్షన్లో కంటెస్ట్ చేసినప్పుడు చాలామందిని దుబాయ్ నుంచి పంపించడము, అవి కూడా మనం చూసాము. సో అలాంటి సినారియోస్ కూడా మన స్టూడెంట్స్ని ప్రిపేర్ చేసి వీఆర్ టేకింగ్ కేర్ అండ్ వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్ to help our students, and we are running this successfully, and that is the major difference between other consultants and us. And inkoka major difference undandi, I want to let you know or bring this to your notice. Entante they are sending students from India to Canada, India to US, India to UK, India to Australia, but our team is all over. Our directors are in different places, and we are taking care of all our students, and we are bringing them abroad. We are not sending them, we are bringing them. We are bringing them from India to Canada, India to US, India to Australia, India to UK. And choice of student, అంటే అది ఆ స్టూడెంట్ చాయిస్ ఏదైతే ఉంటుందో అది మేము మేజర్గా కన్సిడరేషన్లోకి తీసుకొని వీఆర్ ఎక్స్ప్లెయినింగ్ దెమ్ ఆల్ ద పాసిబిలిటీస్. యూఎస్ వెళ్తే ఎలా ఉంటుంది, కెనడా వెళ్తే ఎలా ఉంటుంది, యూకే వెళ్తే ఎలా ఉంటుంది, ఆస్ట్రేలియా వెళ్తే ఎలా ఉంటుంది, వీ ఎక్స్ప్లెయిన్ ఆల్ డిఫరెంట్ అన్నీ ఒక చార్ట్ లాగా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ పేరెంట్స్కి వాళ్ళకి, దెన్ వీ విల్ సే టేక్ ఎ డెసిషన్ నౌ. అప్పుడు దే విల్ టేక్ ఎ డెసిషన్ అండ్ దే విల్ కమ్ బ్యాక్ టు అస్. అండ్ ఈవెన్ ఇఫ్ దే ఆస్క్ మే 2023 నో ఇట్స్ నాట్ పాసిబుల్, వీ విల్ సే నో, వీ కెనాట్ డూ దట్. వాళ్ళు వెళ్ళిపోయినా కూడా వీఆర్ నాట్ వరీడ్ అబౌట్ దట్, బట్ దే విల్ కమ్ బ్యాక్ టు అస్ అండ్ దే విల్ సే యా దీస్ ఆర్ జెన్యూన్ పీపుల్, వీళ్ళు చాలా కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, సో వీ లెట్ స్టిక్ టు దెమ్ అని మళ్ళీ మన దగ్గరే చేయించుకుంటారు. వాళ్ళ రిలేటివ్స్, ఫ్యామిలీ మెంబర్స్ని లేదా వాళ్ళ కజిన్స్ని, అందరినీ ఫ్రెండ్స్ని రెఫర్ చేస్తూనే ఉంటారు. సో ఇట్ ఈస్ హ్యాపెనింగ్. దిస్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్. వీఆర్ బ్రింగింగ్ దెమ్ అబ్రాడ్, we are not sending them from India. Though our offices are located here, our central office is located in Canada and USA, right? So we are bringing people to abroad, we are not just sending them. And తీసుకెళ్ళి వాళ్ళని పట్టించుకోకుండా ఉండలేదండి ఏ రోజు. we are taking very good care of our students once they land. సూపర్ అండి. సో ఇక్కడ నుంచి ఇండియా నుంచి అక్కడ పంపించేస్తూ ఉంటారు మిగతా కన్సల్టెంట్స్, అక్కడ చాలా ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తూ ఉంటారు. వీ హ్యావ్ సీన్ లాట్స్ ఆఫ్ న్యూస్ ఆల్సో రిగార్డింగ్ దిస్. కాకపోతే పంపించేది మీరే, రిసీవ్ చేసుకునేది మీరే, కాబట్టి దే హ్యావ్ కంప్లీట్ సెక్యూరిటీ. సో ఆ పేరెంట్స్కి కూడా ఒక కన్సర్న్ ఉంటుంది. ఫస్ట్ టైం ట్రావెల్ చేసేటప్పుడు మా అబ్బాయి లేదా మా అమ్మాయి ఎలా రీచ్ అవుతారు, లేదా వెళ్ళే ముందు కూడా కొన్ని ఏం తీసుకెళ్ళొచ్చు, ఏం తీసుకెళ్ళకూడదు. దో ఇన్ఫర్మేషన్ ఇంటర్నెట్లో ఉన్నా కూడా దే రిలై ఆన్ అస్ మోర్, దే ఆస్క్ అస్. మనం చెప్తే వాళ్ళకు ఒక కన్ఫర్మేషన్ వస్తుంది. ఫ్రెండ్స్ ఉన్నప్పుడు ఫ్రెండ్స్ని అడుగుతారు, లేదా కన్సల్టెంట్స్ మీదనే డిపెండ్ అవుతారు. సో వీ టేక్ ఇట్ వెరీ పర్సనల్లీ. ఎవ్రీ స్టూడెంట్కి సేమ్ అప్రోచ్, సేమ్ కేర్ ఉంటుంది. సో దెర్ ఈజ్ నో డిఫరెన్స్ or no discrimination at all. We don't discriminate people on the basis of religion, region, caste. ఇవేం పట్టించుకోం. Volant Overseas helping every student on the same level. So ఏ కంట్రీకి వెళ్ళినాను కూడా we are taking the same care. We are giving same time to each student. ప్రతి స్టూడెంట్కి ఎంత అవసరమవుతుంది టైం, ఎంత కేటాయించాలి, అండ్ ఫస్ట్లో ఎంత ఎక్స్ప్లెయిన్ చేయాలి, దాని తర్వాత ప్రాసెస్లో ఎంత ఫాలోఅప్ చేయాలి, ఎంత కమ్యూనికేట్ చేయాలి, ఇవన్నీ చేస్తూ వీఆర్ టేకింగ్ వెరీ గుడ్ కేర్ ఆఫ్ స్టూడెంట్స్ అండ్ వీఆర్ బ్రింగింగ్ దెమ్ టు అబ్రాడ్.
అండ్ వీళ్ళలాగా పంపించేసి చేతులు దులుపుకోవడం అని మా దగ్గర ఉండదండి. వీ డోంట్ వాంట్ టు డూ దట్ బికాస్ ఎదురుబడి చూస్తూ ఉంటారు. దే మీటర్స్ అండ్ డే టు డే లైఫ్లో కూడా మమ్మల్ని కలుస్తూ ఉంటారు. మేము ఎక్కడైనా బయటకు వెళ్ళినా కలుస్తూ ఉంటారు. సో దే టెల్ దేర్ సక్సెస్ స్టోరీస్ అండ్ వీ ఫీల్ రియల్లీ ప్రౌడ్ అండ్ వీ ఫీల్ రియల్లీ హ్యాపీ ఫర్ దట్ when we meet our students outside, when they are successful, when they are graduated, when they get distinctions, when they get gold medals, when they get scholarships, right? Avanni we feel like proud moments. Yes. It gives us much satisfaction then, right? And to be honest, we are not relying on this business to make profits because Srikanth Reddy gariki IT job undi, he is a software professional and he's making good money and his family is well settled in US. And Vasudeva Reddy gariki, he's also on IT, he's into IT and his family is into IT business. And myself, I'm an IT professional and my wife is also an IT professional. We are making good money and we are not relying on profits. Or this is not our bread and butter. We are doing this as a service, and we started this as a service, and we are doing it as we started this as an NGO, and we changed it to an NPO now. So we are making money, we are reinvesting into it, we are reinvesting for the well-being of our clients, we are reinvesting for the well-being of our students, we are investing in expanding our business, we are training people, we are training our employees. Right? Everybody is happy. So we want to see our clients, our students, our employees happy. This is all our motto. సో స్టూడెంట్స్ కనుక వోలెంట్ ఓవర్సీస్ నుండి అడ్మిషన్స్ తీసుకుంటే ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి? యా, బిఫోర్ వాళ్ళకి బెనిఫిట్స్ గురించి మనం డిస్కస్ చేసే కన్నా వీఆర్ ఛార్జింగ్ ఎ మినిమమ్ ఆఫ్ 5,000 రూపీస్ as ప్రాసెసింగ్ ఫీజ్. ఇది కూడా 2022 నుండే స్టార్ట్ చేసామండి. ఇంతకుముందు వీ యూస్ టు ఛార్జ్ జీరో. యాక్చువల్లీ లిటరల్లీ వీ యూస్ టు ఛార్జ్ ₹0 అండ్ వీ యూస్ టు డూ ఇట్ యాజ్ అ ఫ్రీ సర్వీస్. కాకపోతే కొంచెం మిస్యూజ్ అవుతుంది. మా ఎంప్లాయీ సర్వీసెస్ కొంచెం ఇక్కడ అడ్మిషన్ తీసుకొని వేరే దగ్గరికి వెళ్ళడము లేదా లైక్ ఎనీ అదర్ డిస్క్రిపెన్సెస్ కొన్నిసార్లు జరగడం వల్ల వీ థాట్ ఓకే వీ విల్ పుట్ సమ్ బెంచ్ మార్క్ ప్రైస్ అని చెప్పి వెరీ మినిమం అమౌంట్ పెట్టాము. ₹5,000 పెట్టాము. ఆ 5,000 రూపీస్ దేనికంటే ఎండ్ టు ఎండ్ సర్వీసెస్. వీ విల్ అప్లై 4 to 5 యూనివర్సిటీస్ ఆర్ 5 to 6 యూనివర్సిటీస్ టు స్టూడెంట్. అండ్ దిస్ విల్ బీ ఫర్ కపుల్ ఆఫ్ సెమిస్టర్స్. అంటే ఇప్పుడు గ్రౌండ్ రియాలిటీని దృష్టిలో పెట్టుకొని అది మేము మాట్లాడుతున్నాం. అంటే ఎలా అంటే ఇప్పుడు అతనికి అడ్మిషన్ వచ్చింది, I-20 వచ్చింది, తనకి వీసా స్లాట్ దొరకలేదు. సో లేదా వీసా అప్లై చేసే టైం అయిపోయింది. సో వాట్ వీ విల్ డూ, వీ విల్ డిఫర్ ఇట్ టు ద నెక్స్ట్ సెమిస్టర్కు పంపిస్తాం కాబట్టి ఆ సెమిస్టర్కు కూడా ఎటువంటి ఫీజ్ లేకుండా ఈ 5,000లోనే వీఆర్ కవరింగ్ దట్. సో అది వీఆర్ డూయింగ్ దట్. అండ్ స్టూడెంట్స్ ఇక్కడ నుండి వెళ్ళే ముందు వీఆర్ గివింగ్ దెమ్ లైక్ మాక్ ఇంటర్వ్యూస్ ఇస్తాం. వీసా ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఎప్పుడు కానీ శ్రీకాంత్ రెడ్డి గారు వీసా మాక్స్ ఇంటర్వ్యూస్ చాలా పర్ఫెక్ట్గా చేస్తారండి. అతను చేసే 100% గ్యారంటీ లైక్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్కి వీసాలు వచ్చేసాయి. సో అతడు ఎలా చేస్తాడంటే he puts himself as a వీసా ఆఫీసర్ ఎలా ఆలోచిస్తారో, వీసా ఆఫీసర్ ఇంట్రెస్ట్ ఏంటో అలా ఆలోచించి శ్రీకాంత్ రెడ్డి గారు మార్క్స్ తీసుకుంటూ ఉంటారు. నేను కూడా తనకు అసిస్ట్ చేస్తూ ఉంటాను ఈ విషయంలో. అండ్ అవర్ స్టాఫ్ మెంబర్స్ ఆర్ ఆల్సో అసిస్టింగ్ వెరీ in a very they motivate students to take more marks, and Srikanth Reddy is taking good care of like students to make sure they are attending more and more marks. And ఈ మార్క్స్ వల్ల ఏమవుతుందంటే వాళ్ళలో కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. అండ్ వాళ్ళకి అసలు ఇంటర్వ్యూ ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి డైరెక్ట్ ఇంటర్వ్యూ వెళ్ళే కన్నా ఒక 3-4 మార్క్స్ లేదా ఎవ్రీ వీక్ మార్క్స్ చేస్తూ ఉంటాం. సో దే కెన్ అటెండ్ ఎనీ నెంబర్ ఆఫ్ మార్క్స్ అండ్ దే బిల్డ్ దేర్ కాన్ఫిడెన్స్ లెవెల్. అండ్ వన్స్ దే ఆర్ సక్సెస్ఫుల్, వీసా వచ్చాక వాట్ వీ విల్ డూ ఈస్ we will ఫ్లైట్ టికెట్ బుకింగ్ కానీ, లేకపోతే మనీ కరెన్సీ ఎక్స్చేంజ్ కానివ్వండి, లేకపోతే అక్కడ ప్రీ డిపార్చర్ బ్రీఫింగ్ అంటే వెళ్ళే ముందు ఎలా ఉండాలి, ఎలా బిహేవ్ చేయాలి, ఏ కంట్రీలో ఎలాంటి రూల్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ డ్రైవింగ్ లైసెన్స్ అక్కడ తీసుకోవాలంటే వీళ్ళు ఇక్కడ నుంచి ఏం డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి, లైక్ అబ్స్ట్రాక్ట్ తీసుకెళ్లాల్సి వస్తుంది కెనడాకి కానీ యూకేకి కానీ. సో అలాంటి పాయింట్స్ కూడా వీ గో టు దట్ ఎండ్ పాయింట్. ఆ ఎండ్ పాయింట్కి వెళ్ళి అన్ని మేమేదైతే ఎక్స్పీరియన్స్ చేసామో మా ఎక్స్పీరియన్స్ని వాళ్ళకి షేర్ చేస్తూ ఉంటాం. సో దట్ దే విల్ గో అండ్ దే విల్ ఫాలో అవర్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ దే విల్ హ్యాపీలీ ల్యాండ్ అయ్యాక మన దగ్గర ఏంటి బెనిఫిట్ అంటే వీఆర్ గివింగ్ దెమ్ ఫ్రీ ఎయిర్పోర్ట్ పికప్.
ఏ కంట్రీలో ఉన్నటువంటి కానీ ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్లో ఉంటే శ్రీకాంత్ వెళ్ళగలిగితే శ్రీకాంత్ వెళ్తారు, లేదా మన స్టూడెంట్స్ ఎర్లియర్ స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకి వి పే దెమ్ అండ్ వీ ఆస్క్ అవర్ స్టూడెంట్స్ టు గో అండ్ పిక్ దెమ్ అండ్ పుట్ దెమ్ బ్రింగ్ దెమ్ టు ద డెసిగ్నేటెడ్ అకామిడేషన్స్. అంటే అకామిడేషన్స్ కూడా వీళ్ళు రాకముందే మేమే సార్ట్అవుట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 5గురిని 6గురిని ఒక గ్రూప్ లాగా ఫామ్ చేసి వాట్సాప్ గ్రూప్స్ క్రియేట్ చేసేసి వాళ్ళకి అక్కడ వీళ్ళు దిగకముందే ఒక అకామిడేషన్ సెట్ చేసి పెడతాం. సో వీళ్ళు అక్కడ వచ్చేసి డైరెక్ట్ ఎయిర్పోర్ట్లో దిగ్గానే మన స్టూడెంట్స్ వెళ్ళి పిక్ చేసుకొని దే గో అండ్ డ్రాప్ ద స్టూడెంట్స్ అట్ దేర్ డెసిగ్నేటెడ్ అకామిడేషన్స్. అండ్ నెక్స్ట్ డే వెళ్ళి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడం ఎలా, డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవడం ఎలా, సోషల్ ఇన్సూరెన్స్ నెంబర్ అని, ఎన్ఐ నెంబర్ అని, అవన్నీ కూడా అంటే ఇక్కడ మనకు పాన్ కార్డ్ ఎలాగో అలా ఎన్ఐ నెంబర్ లేదా సోషల్ ఇన్సూరెన్స్ నెంబర్ ఇలా ఉంటాయండి కెనడాలో కానీ యూకేలో కానీ లేదా యూఎస్లో కానీ. అవి కూడా తీసుకోవడానికి మన స్టూడెంట్స్ హెల్ప్ చేస్తారు. అండ్ సమ్టైమ్స్ నేను కెనడాలో పర్సనల్గా వెళ్ళి రిసీవ్ చేసుకొని 10 hours 12 hours లాంగ్ లైన్స్ వెయిటింగ్ ఉన్నా కూడా మన స్టూడెంట్స్ వెళ్తారు, మేము వెళ్తాము. బీట్ ఎనీ వెదర్, ఎంత హార్ష్ వెదర్ ఉండనియండి, మంచు తుఫాను రానియండి, లేకపోతే వర్షాలు పడినియండి, వీఆర్ రెడీ టు హెల్ప్ అవర్ స్టూడెంట్స్. మేము తీసుకెళ్తాము, వాళ్ళు దిగ్గానే వాళ్ళలో ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మన కోసం ఒకరు వెయిట్ చేశారు, మన కోసం ఒకరు వెయిట్ చేస్తున్నారు, మనల్ని తీసుకెళ్ళడానికి ఒకరు వచ్చారు, ఆ కాన్ఫిడెన్స్తో దే ఫీల్ స్పెషల్ అండ్ దే ఫీల్ హ్యాపీ. అసలు ఆ జర్నీ అంతా వాళ్ళు ఒక ఎమోషనల్ ట్రామాలో ఉంటారు. లైక్ దే ఆర్ లివింగ్ దేర్ ఫ్యామిలీ బ్యాక్ హియర్. అసలు ఎలా ఉంటుంది, కొత్త వరల్డ్, కొత్త జనాలతో కలిసి ఉండాల్సి వస్తుంది. సో వీ మేక్ దెమ్ రెడీ ఫర్ దట్ ఇన్ ప్రీ డిపార్చర్ బ్రీఫింగ్. అండ్ రాగానే వాళ్ళకి ఇంటికి తీసుకెళ్ళడము, ఎయిర్పోర్ట్ నుంచి ఫ్రీగా పికప్ ఇస్తాము. ఒకవేళ మేము వెళ్ళలేని పరిస్థితుల్లో ఉంటే వాళ్ళు కొందరు చెప్తారు మా ఫ్రెండ్స్ వస్తున్నారు మేము వెళ్తాము అంటే, వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా ఆ ఫ్యూయల్ ఏదైతే ఖర్చు అవుతుందో అది పే చేస్తాము. అండ్ ఇన్ కేస్ ఏదైనా వాళ్ళు ఫుడ్ తీసుకున్నా కూడా, ఎందుకంటే ఆకలితో ఉంటారు పిల్లలు దిగ్గానే, సో ఎక్కడైనా ఫుడ్ తీసుకున్నా రిసీట్స్ పెట్టగానే శ్రీకాంత్ రెడ్డి గారు ఇమీడియట్గా మనీ ట్రాన్స్ఫర్ చేసేస్తూ ఉంటారు. సో దిస్ ఈస్ లైక్ అన్ ఆన్ గోయింగ్ ప్రాసెస్ ఫర్ అస్. ఇట్స్ లైక్ ఎవ్రీ డే థింగ్ ఫర్ అస్. లైక్ ఎవ్రీ 3 monthsకి ఒకసారి స్టూడెంట్స్ వస్తూ ఉంటారు, వాళ్ళకి అకామిడేషన్ సార్ట్అవుట్ చేస్తూ ఉంటాము, వాళ్ళకి పార్ట్ టైంకి హెల్ప్ చేస్తూ ఉంటాము, బ్యాంక్ అకౌంట్స్ తీసుకోవడానికి. అండ్ ఇంకా ఫర్దర్గా క్వశ్చన్స్ ఉంటాయి కొందరికి, ఆన్ క్యాంపస్లో నేను ఎన్ని అవర్స్ పని చేయొచ్చు, ఆఫ్ క్యాంపస్లో ఎన్ని అవర్స్ పని చేయొచ్చు, అసలు నాకు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, నేను ఇంకేదైనా కోర్స్ చేంజ్ అవ్వచ్చా, లేకపోతే సెకండ్ కోర్స్ జాయిన్ అవ్వచ్చా, ఆన్ షోర్లో స్టూడెంట్స్ అడుగుతూ ఉంటారు. ఇవన్నీ కూడా మన దగ్గర నుంచి చేస్తూ ఉంటారు. కొందరికి పెళ్ళిళ్ళైన వాళ్ళకైతే మా హస్బెండ్ అక్కడ ఇండియాలో ఉండిపోయారు, నౌ హీ వాంట్ టు కమ్ అలాంగ్ విత్ మీ, ప్లీజ్ హెల్ప్ మీ టు అప్లై వీసా ఫర్ హిమ్ అని స్పౌస్ వీసా గురించి అడుగుతూ ఉంటారు. ఫ్యామిలీస్ ఎడ్యుకేషన్ అయిపోయాక కాన్వకేషన్ గురించి అడుగుతూ ఉంటారు, మా పేరెంట్స్ రావాలనుకుంటున్నారు, మా బ్రదర్ అండ్ సిస్టర్ రావాలనుకుంటున్నారు, ఎలా మీరు సహాయపడగలుగుతారు అని అడుగుతారు. దెన్ వీ విల్ హెల్ప్ దెమ్ థరోలీ విత్ ఆల్ కైండ్స్ ఆఫ్ క్వశ్చన్స్, కన్సర్న్స్ అట్ జీరో ప్రైస్. ఏదైతే తీసుకుంటున్నామో 5,000, వీఆర్ లిటరలీ డూయింగ్ ఎవ్రీథింగ్ వాట్ వీ కెన్ అండ్ వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్ టు అటెండ్ ఆల్ దోస్ కాల్స్. వీ నెవర్ ఇగ్నోర్ ఎనీ కాల్స్ అండ్ క్విక్ రెస్పాన్సివ్ టైం ఉంటుందండి మన కన్సల్టెన్సీలో, వోలాంట్ ఓవర్సీస్లో. సో ఇట్స్ లైక్ ఎండ్ టు ఎండ్ ప్రాసెస్. స్టూడెంట్ వచ్చిన దగ్గర నుంచి మన దగ్గర అంటే అడ్మిషన్ అప్లై చేసిన దగ్గర నుంచి వీసా వచ్చే వరకు, ఫ్లైట్ ఎక్కే వరకు, ఫ్లైట్ దిగిన నుంచి అకామిడేషన్, పార్ట్ టైమ్స్, లేదా ఎడ్యుకేషన్ అయిపోయాక మళ్ళీ జాబ్స్ కోసం మన దగ్గరికి వస్తారు. ఆ జాబ్స్ కోసం మళ్ళీ వాళ్ళని ట్రైన్ చేయడం, రెజ్యూమే మార్కెట్ చేయడం, లేదా వాళ్ళని ప్లేస్ చేయడం, జాబ్స్ పెట్టించడం, జాబ్స్ వచ్చాక మళ్ళీ వాళ్ళకి పర్మనెంట్ రెసిడెన్సీ లేదా గ్రీన్ కార్డ్ లేదా H1 అప్లికేషన్స్ కోసం హెల్ప్ చేయడం, లేదా పెళ్ళిళ్ళు చేసుకుంటే వాళ్ళ స్పౌజెస్కి మళ్ళీ పర్మనెంట్ రెసిడెన్సీలు కానీ, సెటిల్మెంట్ ఆప్షన్స్ కానీ, వర్క్ పర్మిట్స్ కానీ, స్పౌజ్ వీసాస్ కానీ, డిపెండెంట్ వీసాస్ కానీ అన్నిటికీ మనం హెల్ప్ చేస్తూ ఉన్నాం. సో లైక్ ఈ 5,000తో ఒక స్టూడెంట్ని ఎండ్ టు ఎండ్ లైక్ హీఈస్ గెటింగ్ అంటిల్ హీ సెటిల్డ్, హీ ఫినిష్ హిస్ కోర్స్, అంటే అడ్మిషన్ టు like he's getting all those services for 5,000 rupees only until he is graduating. So these are all services included. నేను ఇంతసేపు చెప్పిన సర్వీసెస్ అన్నీ ఆ 5,000లోనే ఇంక్లూజివ్. సో 5,000కి ఇన్ని బెనిఫిట్స్. ఎయిర్పోర్ట్ పికప్లోనే వీఆర్ స్పెండింగ్ అట్లీస్ట్ లైక్ $50 to $60 పర్ పర్సన్. అండ్ సమ్ టైమ్స్ 50 to 60 pounds అవుతుంది. యూకేలో అయితే 100 pounds కూడా, లండన్ సిటీ నుంచి ఎయిర్పోర్ట్ హీత్రో నుంచి బయటకు వెళ్ళాలంటే 100 pounds దాకా అవుతుంది. అంటే డిపెండింగ్ ఆన్ ద లొకేషన్, సమ్ టైమ్స్ పక్కనే ఉంటే పర్లేదు 40-50లో అయిపోతుంది. బట్ వీ డోంట్ కేర్ అబౌట్ దట్. వీఆర్ డెలివరింగ్ వాట్ వీ ప్రామిస్డ్. And that is Volant Overseas. We stand for what we say and we only do what we say and we cannot give false promises at all. Srikanth Reddy garu gaani, Vasudeva Reddy garu gaani, nenu gaani, eppudu we don't make any false promises that are not possible to deliver. We only deliver what we say and we say only what we can deliver. This is like we.
Volant Overseas stands for like all students who are like willing to go abroad. You can join us, you can come and meet me in our office, or you can call me on our numbers. Definitely meet us in our offices, call us, and మీకు ఏ క్వశ్చన్స్ ఉన్నా, ఎటువంటి క్వశ్చన్స్ ఉన్నా నిరభ్యంతరంగా మా దగ్గరికి రావచ్చు, మొహమాటం లేదు. ఫస్ట్ కౌన్సిలింగ్ ఈజ్ ఫ్రీ, ప్రొఫైల్ ఇవాల్యుయేషన్ ఈజ్ ఫ్రీ, యూ డోంట్ హ్యావ్ టు పే ప్రాసెసింగ్ ఫీజ్ అట్ ఆల్. మీరు డాక్యుమెంట్స్ తీసుకొచ్చి అడ్మిషన్ ఎప్పుడైతే అప్లై చేద్దాం అనుకుంటున్నారో అప్పుడే ప్రాసెసింగ్ ఫీజ్ పే చేయండి. వీఆర్ ఓపెన్ టు డిస్కస్ ఆల్ యువర్ ప్రాబ్లమ్స్. వీ విల్ ట్రై టు హెల్ప్ యూ on a very professional level. So this is Volant Overseas. All I want to explain, yeah. సో మొత్తం మీద These are all the benefits. లేదు కాబట్టి ఈజీగా కన్సల్ట్ అయ్యి. Yeah, there is a processing fees which is very minimum, like 5,000 rupees. So yeah, ఈ రోజుల్లో 5,000కి ఇంత చేస్తున్నాం. We feel like happy to deliver our services. అండ్ అది కూడా ఎందుకంటే స్టూడెంట్స్ మిస్యూజ్ చేయకూడదని. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 100 స్టూడెంట్స్ వచ్చారు, అందులో ఒక 40 or 50 ఎన్రోల్ అయ్యారు, ఇంకా 50 వెళ్ళిపోయారు. సో ఇంకా 40-50 మెంబర్స్కి మేము ఇంకా ఉన్న 40-50 మెంబర్స్కి బెటర్ సర్వీస్ ఇవ్వగలుగుతాం కదా. లేదా 1000 మెంబర్స్ వచ్చారు అనుకుందాం ఒక ఇంటేక్కి, ఒక 600 ఎన్రోల్ అయ్యారు, ఒక 300 ఆలోచిస్తున్నారు. సో ఈ 300 ఆలోచించే వాళ్ళ వల్ల ఈ 600 వాళ్ళకి మేము జెన్యూన్ సర్వీస్ ఇవ్వలేము, రైట్? సమ్ టైమ్స్ డిలే అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో వీ వాంట్ టు మేక్ షూర్ వీఆర్ డెలివరింగ్ రైట్ సర్వీసెస్ టు ద రైట్ పీపుల్ హూ ఆర్ ఇన్ నీడ్ ఆఫ్ దెమ్. సో ఎవరికైతే రియల్గా అవసరం ఉంటుందో అవి మేము చేద్దామని ఈ 5,000 పెట్టాం, టు ఫిల్టర్ అవుట్ లైక్ దోస్ హూ ఆర్ టైం పాసింగ్, లైక్ టైం పాస్ చేసే స్టూడెంట్స్కి కానీ, లేకపోతే హూ ఆర్ జస్ట్ మిస్యూజింగ్ అవర్ సర్వీసెస్, వీ వాంట్ టు కట్ దెమ్ ఆఫ్. సో అందుకని 5,000 పెట్టామండి, అది విచ్ ఈస్ వెరీ మినిమం యాక్చువల్లీ. సో అండ్ ఎండ్ టు ఎండ్ సర్వీసెస్ ఇస్తున్నాము. సో అడ్మిషన్ తెప్పిస్తున్నాము, I-20s తెప్పిస్తున్నాము, వీసా స్లాట్లు బుక్ చేస్తున్నాము, అండ్ వీసా ఇంటర్వ్యూస్కి మార్క్స్కి ఇస్తున్నాము. మార్క్స్ తర్వాత వాళ్ళకి వీసా వచ్చాక వీఆర్ టేకింగ్ దెమ్ లైక్ వాళ్ళ ఫ్లైట్ టికెట్స్ బుకింగ్ చేపిస్తున్నాము. దాని తర్వాత వీఆర్ మనీ ఎక్స్చేంజ్ చేపిస్తున్నాము. దాని తర్వాత దిగాక ఎయిర్పోర్ట్ పికప్స్ ఇస్తున్నాము. దాని తర్వాత అకామిడేషన్కి హెల్ప్ చేస్తున్నాము, పార్ట్ టైమ్స్కి హెల్ప్ చేస్తున్నాము, చదువు అయిపోయాక జాబ్కి హెల్ప్ చేస్తున్నాము. దాని తర్వాత సెటిల్మెంట్ ఆప్షన్స్కి హెల్ప్ చేస్తున్నాము, స్పౌస్ వీసాస్కి హెల్ప్ చేస్తున్నాము. సో ఇట్స్ లైక్ until they are graduating అక్కడ వరకు హెల్ప్ చేస్తున్నాం, end to end services. So we are very happy to do that, and we are like awaiting for more students. మాకు ఎటువంటి ప్రాబ్లం లేదండి, ఎంతమంది స్టూడెంట్స్ వచ్చినా వీఆర్ రెడీ టు టేక్ దెమ్ అండ్ వీఆర్ రెడీ టు హెల్ప్ దెమ్. ఎస్, అలాగే ఇప్పుడు స్టూడెంట్స్ కొంచెం యుఎస్ వెళ్ళాలా, కెనడా వెళ్ళాలా, లేకపోతే యూకే వెళ్ళాలా అన్న కన్ఫ్యూజన్ ఉంటుంది. సో మీరు స్టార్టింగ్ చెప్పారు ఎవరికి ఏది సూట్ అవుతుందో అది సజెస్ట్ చేస్తూ ఉంటాం. సో ఇన్ దట్ కేస్ కొంచెం అందరికీ అర్థమయ్యేలా చెప్తారా? ఓకే, ఒక్కొక్క కంట్రీని తీసుకొని వీ విల్ డిస్కస్ అండి. సో ఫస్ట్ కెనడా గురించి. ఐ లవ్ కెనడా, ఐఎమ్ ఎ కెనడియన్. సో ఎలా ఉంటుందంటే కెనడాలో సీట్స్ అయితే కొంచెం స్కార్సిటీ అయితే ఉంటుంది, అడ్మిషన్ స్కార్సిటీ అయితే ఉంటుంది. దానికి 1 year ముందే ప్లానింగ్ ఉండాలి. కెనడాకి రావాలంటే కెనడాలో ఉన్న బ్యూటీ ఏంటంటే కెనడాలో ఏ కాలేజ్లో చదివినా కూడా అవన్నీ జాబ్ ఓరియంటెడ్ కోర్సెస్ ఉంటాయి. సో డిప్లొమాస్ చదువుతారు ఎక్కువ కెనడాలో, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమాస్, పోస్ట్ సెకండరీ డిప్లొమాస్, లేదా అడ్వాన్స్ డిప్లొమాస్ అని ఒక 4-5 టైప్స్ ఉంటాయండి డిప్లొమాస్. అవన్నీ చదువుతూ ఉంటారు కెనడాలో. అండ్ మాస్టర్స్ కూడా చదువుతారు. మాస్టర్స్లో ఏంటంటే ఒక 90% ఆఫ్ ద టైమ్స్ స్టూడెంట్స్ గో టు కాలేజెస్ బికాస్ స్కార్సిటీ ఆఫ్ అడ్మిషన్స్. చాలా తక్కువ యూనివర్సిటీస్ ఉంటాయి, 10-15% మాత్రమే యూనివర్సిటీస్ ఉంటాయి, మిగతా అన్ని కాలేజెస్ ఉంటాయండి. సో ఆ కాలేజెస్లోనే ఎక్కువ మంది వెళ్తూ ఉంటారు. కానీ మాస్టర్స్ చేయాలనుకున్న వాళ్ళకైతే స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే ఇక్కడ స్టాండర్డ్స్ కూడా మీట్. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి 75% ఉంటే తప్ప అక్కడ యూనివర్సిటీలో అడ్మిషన్ రాదు కెనడాలో. అదే కాలేజెస్కి అయితే 65% కన్నా ఎక్కువ ఉండాలండి. సో అందుకని చాలామంది కాలేజ్కి వెళ్తూ ఉంటారు. అండ్ సో కెనడాలో వచ్చేసి ఇట్స్ టైం కన్స్యూమింగ్. ఎలా అంటే 1 year ముందు నుంచి స్టార్ట్ చేయాలి ప్రాసెస్. సో 1 year ముందు స్టార్ట్ చేయాలంటే నెక్స్ట్ సెప్టెంబర్కి వెళ్ళాలంటే ఫర్ ఎగ్జాంపుల్ అట్లీస్ట్ ఈ జాన్లో అప్లై చేయాలి. లాస్ట్ బై ద ఎండ్ ఆఫ్ ద జాన్ అప్లికేషన్ అయిపోవాలి. దాని తర్వాత ఒకవేళ జాన్కి వెళ్ళాలంటే కూడా ఇప్పుడే స్టార్ట్ చేయాలి ప్రాసెస్. సో అన్ని డాక్యుమెంట్స్ రెడీగా ఉంటే వీ కెన్ గో ఫర్ సెప్టెంబర్, ఇఫ్ నాట్ దే హ్యావ్ టు గో ఫర్ జనవరి. సో కెనడా అలా వర్కౌట్ అవుతుందండి. అండ్ కెనడాలో ఆప్షన్స్ అంటే పోస్ట్ స్టడీ ఆప్షన్స్ కూడా చెప్తాను. అంటే చదువు అయిపోయాక ఏం చేయొచ్చు అనేది. వాళ్ళకి 2 years ఎడ్యుకేషన్ చేస్తే 3 years వర్క్ పర్మిట్ ఇస్తారండి. 1 year చదివితే 1 year ఇస్తారు.
సో మాస్టర్స్ చేసిన మాస్టర్స్ లేదా ఎనీ 2 years కోర్స్, మాస్టర్స్ ఈజ్ యూజువల్గా 2 years కోర్స్ ఉంటుంది, లేదా ఎనీ డిప్లొమా అయితే 1 year ఉంటుంది, 2 years ఉంటుంది, 3 years ఉంటుంది. వాళ్ళు 2 years చదివినా అంతకన్నా ఎక్కువ చదివినా కూడా 3 years వర్క్ పర్మిట్ ఇస్తారు. సో దే కెన్ ఫైండ్ వర్క్ అండ్ దే కెన్ get that job and they can do job, and after gaining some work experience they can apply for permanent residency, and permanent residency apply చేసుకోవచ్చు, లేదా వాళ్ళ పేరెంట్స్ని స్పాన్సర్ చేసుకోవచ్చు, లేదా వాళ్ళ ఫ్యామిలీని స్పాన్సర్ చేసుకోవచ్చు. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క క్రైటీరియా ఉంటుంది, ఎలిజిబిలిటీ క్రైటీరియా. ఇఫ్ ఎనీబడి ఈజ్ ఇంట్రెస్టెడ్, డూ కమ్ టు అస్. We will help you with all your questions, concerns, and Volant Overseas is always there to help you. All the students who are listening to this conversation, or all the viewers who are watching this, please do visit our office, and we are ready to help you with Canada process as well as other countries as well. USA కి వెళ్ళాలంటే Everyone's dream destination is dream country or is US. ఎందుకంటే US is a country of opportunities. సో యుఎస్ ఈజ్ అ ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ అంటారు. సో అందరికీ డ్రీమ్ అదే ఉంటుంది, ఎస్పెషల్లీ తెలుగు స్టేట్స్లో, రైట్? సో మన సౌత్లో అండ్ తెలుగు స్టేట్స్లో ఈ యుఎస్ అనేది ఒక నెంబర్ 1 ప్రయారిటీ ఉంటుంది. సో అక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే ఇప్పుడు స్లాట్స్ అవైలబుల్గా లేవు. సో దానికి వీళ్ళు ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ యుఎస్లో వచ్చేసి యూనివర్సిటీస్కి అప్లై చేస్తూ ఉంటారు. సో దానికి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా చెక్ చేసి, ప్రొఫైల్ని ఇవాల్యుయేట్ చేసి, రైట్, వీ విల్ హెల్ప్ దెమ్ టు గెట్ అడ్మిషన్స్, I-20s. అండ్ మేము చెప్పినట్టు వింటే కనుక డెఫినెట్లీ వాళ్ళకి సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. మార్క్స్ అటెండ్ అవ్వాలి, అండ్ దాని తర్వాత పోస్ట్ స్టడీ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఓపీటీ ఉంటుందండి 1 year. ఆఫ్టర్ దాట్ దే విల్ గెట్ ఎ స్టెమ్ ఓపీటీ ఫర్ 20 months. సో రైట్, అది కూడా వెరీ ఇంపార్టెంట్. సో మేమైతే ఇక్కడ నుంచి పంపించేటప్పుడు లేదా స్టూడెంట్స్ని ఇక్కడ వెన్ వీఆర్ కౌన్సిలింగ్, వీ టాక్ టు వీ గెట్ ఇన్ఫర్మేషన్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఫ్రమ్ స్టూడెంట్. అండ్ స్టూడెంట్ ఇంట్రెస్ట్ని తీసుకుంటాము, కోర్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ని తీసుకుంటాము, ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ని తీసుకుంటాము, అక్కడ ఏ స్టేట్కి వెళ్ళాలనుకుంటున్నారో తెలుసుకుంటాము, అన్నీ అప్లై చేస్తాము. అండ్ వీ విల్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్ బిఫోర్ దే స్టార్ట్ ద అడ్మిషన్ ప్రాసెస్. సో దాట్ ఈస్ యూఎస్ఏ అండి. కూడా చాలా మంది వెళ్ళాలనుకుంటారు, వాళ్ళకి ఏం చెప్తారు? యూకే ఈస్ లిటిల్ బిట్ ఎక్స్పెన్సివ్, కాకపోతే దాని సక్సెస్ రేట్ ఎక్కువ, వీసా సక్సెస్ రేట్ ఎక్కువ. సో స్పౌస్ కలిసి వెళ్ళొచ్చు ఈజీగా వీసాలు వచ్చేస్తాయి అని చెప్పేసి చాలామంది అప్లై చేస్తూ ఉంటారు. రీసెంట్గా అదే జరుగుతుంది. యాక్చువల్గా ఇంతకుముందు లాస్ట్ ఇయర్ అప్లై చేస్తే అడ్మిషన్ వాజ్ ఇన్ 1 week 2 weeksలో వచ్చేది. ఈ ఇయర్ 3 months 4 months డిలే ఉంది. దట్ ఈస్ బికాస్ ఆఫ్ హై సక్సెస్ రేట్ ఇన్ లాస్ట్ ఇయర్. సో యూకే వీసా ఈజ్ హై సక్సెస్ రేట్ ఉంది కాబట్టి ఎక్కువ స్టూడెంట్స్ అప్లై చేస్తూ ఉంటారు. అండ్ ఈజీ వీసా అనే ఆలోచనలతో ఈజీగా అప్లై చేస్తూ ఉంటారు. అండ్ 1 year కోర్స్ ఉంటుందండి మాస్టర్స్ అక్కడ. సో 1 year మాస్టర్స్, ఎనీ మాస్టర్స్ ఈజ్ 1 year or 2 years ఉంటుంది. సో చాలామంది ఏంటంటే 1 yearలో మాస్టర్స్ అయిపోతుంది కదా, దెన్ ఐ కెన్ గో అండ్ గెట్ సమ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అనుకొని అలా 1 year కోసం వెళ్ళే వాళ్ళు ఉంటారు. అండ్ 15 years డిగ్రీ ఉన్న వాళ్ళు ఎక్కువగా ప్రిఫర్ చేసేది యూకేనే. ఎందుకంటే ఇక్కడ 15 years డిగ్రీ ఉందా, 16 years డిగ్రీ ఉందా అనేది వాళ్ళు పెద్ద ఎక్కువగా చూడరు. 16 years ఉంటే అడిషనల్ యాడెడ్ అడ్వాంటేజ్, 15 years ఉంటే ఎస్ దే డూ దట్. అండ్ యూకేకి వెళ్తారండి. యూకేలో ప్రాబ్లం ఏంటంటే యూకేలో వెళ్ళేప్పటి వరకు ప్రాబ్లం ఏముండదండి, ల్యాండ్ అయ్యాక ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళకి పార్ట్ టైమ్స్ అంత ఈజీగా దొరకవు. అండ్ అక్కడ పార్ట్ టైమ్స్ దొరకవు ఎక్కువ, అండ్ అకామిడేషన్ లేదా లివింగ్ కాస్ట్ చాలా ఎక్కువ ఉంటుందండి. సో దానివల్ల వీళ్ళు పార్ట్ టైం చేయగలిగింది 20 hours చేయగలుగుతారు. ఆ 20 hours సంపాదించిందంతా అక్కడ అకామిడేషన్కి, ఫుడ్ ఎక్స్పెన్సెస్కి, ట్రాన్స్పోర్టేషన్కి, లివింగ్ కాస్ట్కి వెళ్ళిపోతుంది. సో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎస్ వెరీ హై ఇన్ ఆల్ ద 3 countries. మనం డిస్కస్ చేసాము. కెనడాలో వెరీ గ్రేట్ స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ లేదా క్వాలిటీ ఆఫ్ లివింగ్ కోసం వెళ్తూ ఉంటారు. ఇట్స్ వెరీ గ్రేట్. అండ్ సేమ్ విత్ US as well, and same with UK as well. కాకపోతే లివింగ్ కాస్ట్ ఈస్ మోర్ ఇన్ UK when compared to US and Canada. సో అది ఉంది అండి. సో ఎవరైనా స్టూడెంట్స్కి ఏది కావాలి, ఏదైనా డౌట్స్ ఉంటే ఎప్పుడు కానీ దే కెన్ కమ్ టు అస్. వీ విల్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీ కంట్రీస్ ఆపర్చునిటీ. వీ విల్ ఎక్స్ప్లెయిన్ ఆల్ ద ఆపర్చునిటీస్ బేస్డ్ ఆన్ దేర్ ఇంట్రెస్ట్. వాళ్ళకి యూఎస్ వెళ్ళాలని ఉందా, వాళ్ళకి కెనడా వెళ్ళాలని ఉందా, లేదా వాళ్ళ ఎండ్ గోల్ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్, నేను వెళ్ళాలనుకుంటున్నాను, మా కజిన్స్ అందరూ యూఎస్కి వెళ్ళారండి, నేను ఒక్కనే కెనడాకి వెళ్ళాను. ఎందుకు వెళ్ళావు కెనడాగా నన్ను అడిగారు. బట్
నేను 2 ఇయర్స్లో పర్మనెంట్ రెసిడెన్సీ తీసుకున్నాను. నా కోర్స్ 1 ఇయర్ కోర్స్ నేను మాస్టర్స్ అయిపోగానే 2 ఇయర్స్లోనే నేను పర్మనెంట్ రెసిడెన్సీ తీసుకున్నాను. అది ఎలా పాసిబుల్ అయింది? ఇట్స్ పర్ఫెక్ట్ ప్లానింగ్ అండ్ guidance I got from Mr. Srikanth Reddy garu and Mr. Vasudeva Reddy garu. They helped me a lot to achieve this and accomplish my dream. So my end goal was to settle. అక్కడ యూఎస్లో అయితే H1 ఇష్యూస్ ఉంటాయని చెప్తారు కదా. అంటే ఫస్ట్ ఎంట్రీ ఈజీ. యూఎస్లో ఏం జరుగుతుందంటే స్టూడెంట్ వీసా వస్తుందండి, నెంబర్ ఆఫ్ స్టూడెంట్ వీసాస్ ఎక్కువ ఇస్తారు, రికార్డ్ నెంబర్ ఆఫ్ వీసాస్ ఇస్తున్నారు ఈ మధ్యలో. వీఆర్ లిజనింగ్ అండ్ రీడింగ్ ఆన్ ఆల్ ద న్యూస్ పేపర్స్ అండ్ వీఆర్ కరెంట్లీ ఎక్స్పీరియన్స్ దాట్ యాజ్ వెల్. సో బట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 లక్షల మంది స్టూడెంట్స్ వెళ్ళారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా అయితే 1,20,000 మందికి ఇచ్చారు, 1,20,000 వీసాస్ ఇష్యూ చేశారు లాస్ట్ ఇయర్. సో అంత నెంబర్ ఆఫ్ H1s అయితే ఉండవు. సో అంటే పోస్ట్ స్టడీ వర్క్ ఆప్షన్స్ మాత్రం ఆఫ్టర్ ఓపీటీ అండ్ స్టెమ్ ఓపీటీ వీళ్ళకి ఈ H1లు అంత ఉండదు కాబట్టి మళ్ళీ అప్పుడు వచ్చేసి ఎవరికైతే H1 పిక్ అవ్వలేదో లేకపోతే ఏమైనా ఇష్యూస్ ఉన్నాయో దే కమ్ బ్యాక్ టు అస్ అండ్ ఆస్కింగ్ అండ్ ఎంక్వైర్ అబౌట్ యూకేకి వెళ్ళాలా, కెనడాకి వెళ్ళాలా, లేకపోతే యూఎస్లోనే ఉండి ఇంకో మాస్టర్స్ చేయాలా. దే కీప్ ఆస్కింగ్ అస్ క్వశ్చన్స్. సో ఇలాంటి హెసిటేషన్స్ ఎవరికి ఉన్నా కూడా డోంట్ హెసిటేట్ టు రీచ్ అవుట్ టు Volant Overseas. వీఆర్ ఆల్వేస్ దేర్ అండి. యూ కెన్ take our numbers. You can find out us on volantoverseas.com, or you can call us on our central number 7207070909 as well. And you can reach us anytime of the day and we are always available to help you with all your queries. Canada ki gani, US ki gani, UK ki gani, Australia gani, New Zealand gani. We are doing 14 plus countries thoroughly. We are doing 14 plus countries and we టేక్ ద ఎండ్ గోల్ ఆఫ్ ద స్టూడెంట్ యాజ్ ఇంటూ కన్సిడరేషన్. ఎలా అంటే స్టూడెంట్కి అసలు గోల్ ఏంటి? అక్కడ వెళ్ళి చదువుకొని వెనక్కి వస్తాడా, లేదా అక్కడ జాబ్ చేసుకొని వెనక్కి వస్తాడా, లేదా అక్కడికి వెళ్ళాక ఆలోచించుకుంటాడా, లేకపోతే అక్కడికి వెళ్ళి పిఆర్ పర్మనెంట్ రెసిడెన్సీ కావాలా ఈ వీసా హ్యాసిల్స్ లేకుండా. సో వీఆర్ థరోలీ గైడింగ్ స్టూడెంట్ బేస్డ్ ఆన్ హిజ్ ఇంట్రెస్ట్, హిజ్ ఫ్యామిలీ ఇంట్రెస్ట్. సమ్టైమ్స్ వాళ్ళ పేరెంట్స్ ఆల్రెడీ విజిట్ చేసి ఉండొచ్చు, లేదా వాళ్ళ బ్రదర్స్, కజిన్స్, సిస్టర్స్ ఎవరైనా యూఎస్లో ఉండి అరే యూఎస్ వద్దు, నువ్వు కెనడా ట్రై చేయని చెప్పుండొచ్చు. సో we tell the student what is the current situation, what are the ground realities. We stick to them and we stick to our process. మేము వాళ్ళకి తరోగా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అన్నీ చెప్పినాక we will start the process అండి. So don't hesitate to step into Volant Overseas. And we have 4 branches in India. హైదరాబాద్లో 2 ఉన్నాయండి, వరంగల్లో ఒకటి ఉంది, పంజాబ్లో ఒకటి ఉంది. You are most welcome to visit Volant Overseas anytime to seek our guidance. Definitely we are here to help everybody. ప్రదీప్ గారు, పోస్ట్ స్టడీ వర్క్స్ ఏముంటాయండి? గుడ్ క్వశ్చన్ అండి. సో ఇప్పుడు స్టూడెంట్ వెళ్తున్నాడు చదువుకోవడానికి, చదువు అయిపోయాక ఏం చేయాలి? సో అక్కడ ఒక ఈ కల్చరల్ డైవర్సిఫైడ్ కల్చర్లో చదువుకున్నాక అక్కడే ఇంకా వర్క్ ఎక్స్పీరియన్స్ తెచ్చుకొని వెన్ హీ విల్ ట్రై టు కమ్ బ్యాక్ టు ఇండియా ఆర్ సెటిల్ దేర్, ఇట్ విల్ బి అ వెరీ గుడ్ ఆపర్చునిటీ ఫర్ ఎవ్రీ స్టూడెంట్ అండ్ ఇట్స్ ఎ డ్రీమ్ ఫర్ ఎవ్రీ స్టూడెంట్ టు వర్క్ ఇన్ ఫార్చ్యూన్ కంపెనీస్. అండ్ దట్ వాస్ మై డ్రీమ్ టు. దట్ ఈస్ వై ఐ వెంట్ దేర్. అండ్ అక్కడికి వెళ్ళి చదువుకొని అక్కడే జాబ్ చేసి అక్కడే సెటిల్ అవ్వాలన్న ఆప్షన్తోనే నేను వెళ్ళాను, ప్లాన్తోని. సో చదువైపోయినాక కెనడాలో 2 years చదివితే కనుక 3 years వర్క్ పర్మిట్ ఇస్తారండి. దే కెన్ డూ ఎనీ జాబ్ ఇన్ దట్ వర్క్ పర్మిట్. అండ్ యూఎస్లో అయితే ఓపీటీ ఉంటుంది, స్టెమ్ ఓపీటీ ఉంటుంది ఫర్ 1 year and 20 months ఆఫ్టర్ దట్. అండ్ యూకేలో అయితే 1 year చదివినా 2 years చదివినా 2 years ఇస్తారండి వర్క్ పర్మిట్. దే కెన్ దాన్ని పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్ అంటారు. కెనడాలో అయితే పోస్ట్ గ్రాడ్యుయేట్ వర్క్ పర్మిట్ అంటారు. సో వెన్ ఇట్ కమ్స్ టు ఆస్ట్రేలియాలో డిఫరెంట్ జోన్స్లో డిఫరెంట్ ఉన్నాయండి. రీసెంట్గా కొన్ని చేంజెస్ చేశారు. 4 years ఇస్తున్నారు వర్క్ పర్మిట్, 3 years ఇస్తున్నారు. సో ప్లీజ్ డూ వాక్ ఇన్ టు అవర్ ఆఫీస్ ఆర్ కాంటాక్ట్ అస్ త్రూ అవర్ నెంబర్స్ ఆర్ త్రూ అవర్ వెబ్సైట్స్. వీఆర్ రెడీ టు హెల్ప్ యూ గైస్. మీకు ఎలాంటి క్వరీస్ ఉన్నా కూడా ప్లీజ్ డోంట్ హెసిటేట్ టు కాంటాక్ట్ అస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బ్రింగింగ్ అప్ దిస్ పాయింట్. సో క్లయింట్స్ ఇమిగ్రేషన్ కోసం చూస్తున్న వాళ్ళకి మీరు సజెస్ట్ చేసేది ఏంటి? యాక్చువల్లీ ఇమిగ్రేషన్ ఎండ్ గోల్ అయినప్పుడు వాళ్ళకి అక్కడ సెటిల్మెంట్ ఆప్షన్స్ కావాలి అన్నప్పుడు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ రెఫర్ టు ఆస్ట్రేలియా అండ్ కెనడా అండి. కాకపోతే ఇక్కడ అదర్ ఏజెంట్స్ ఏం చేస్తారంటే ప్రతి ఒక్క ప్రొఫైల్ ఎవరైనా అప్లై చేయొచ్చు. దే స్టార్ట్ అప్లయింగ్ రైట్ అవే. కాకపోతే వీళ్ళకి అసలు ఎలిజిబిలిటీ ఉందా లేదా? ఫర్ ఎగ్జాంపుల్ కెనడాలో మాస్టర్స్ ఉండి ఐఎల్స్లో all 8 వస్తే దే కెన్ కన్సిడర్ టు అప్లై
అండ్ ఏజ్ లిమిట్ కూడా 30 బిలో ఉంటే ఇట్ ఈస్ దే హ్యావ్ మోర్ ఛాన్సెస్. అండ్ టు బీ వెరీ ప్రిసైజ్ అబౌట్ దిస్ కెనడియన్ ఇమిగ్రేషన్ ప్రాసెస్ అండి, రీసెంట్ టైమ్స్లో ఆ పోస్ట్ కోవిడ్ స్కోర్స్ అన్నీ 490+ ఉన్నాయి. కానీ ఇండియాలో మాస్టర్స్ చేసి 26 ఇయర్స్ ఉండి లేదా 30 బిలో ఉండి ఆల్ 8 వచ్చిన వాళ్ళకు కూడా పాయింట్స్ మీట్ అవ్వట్లేరు. సో they can come to us, they can discuss all the options, they can choose an education pathway, or we will let them know. ఆర్ కొన్నిసార్లు ఏమవుతుందంటే ఎడ్యుకేషన్ అయిపోగానే ఫటాఫట్ నేను వేరే దేశంలో వెళ్ళిపోయి సెటిల్ అవ్వాలనే ఆలోచన కాకుండా ఇక్కడ కొంచెం వర్క్ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసి అట్లీస్ట్ 3 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండి మాస్టర్స్ ఉండి ఐఎల్స్లో మంచి స్కోర్ వస్తే కనుక కెనడాకి అప్లై చేసుకోవచ్చండి. లేదంటే వేరే ఏ ఏజెంట్ మాటలు నమ్మొద్దు, నాదే కాదు ఎవరిది నమ్మకండి. ఇఫ్ సంబడి ఈస్ టెలింగ్ యూ దట్ యూ విల్ గెట్ పిఆర్ ఫ్రమ్ హియర్, అది ఎవరైనా పిఆర్ అప్లై చేసుకోవచ్చు, పూల్లో ఉండొచ్చండి. కాకపోతే అది అలా చేయడం వల్ల మీరు పూల్లో ఉంటారు తప్ప మీకన్నా బెటర్ ప్రొఫైల్ ఉంటే వాళ్ళది పిక్ అవుతుంది, వాళ్ళకి పిఆర్ వస్తుంది. అప్లై చేసిన ప్రతి వాళ్ళకి పిఆర్ రావాలని గ్యారంటీ లేదు. సో మీరు పూల్లో ఉండిపోతారు, మీ టైం అంతా వేస్ట్ అవుతా ఉంటుంది. దాని బదులు ఇఫ్ యూ కమ్ టు అస్ లైక్ ప్రొఫెషనల్స్ లైక్ అస్, ఇఫ్ యూ విజిట్ అస్, రైట్, వీ విల్ హెల్ప్ యూ విత్ థరో గైడెన్స్ అండ్ మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాము హౌ ఇట్ వర్క్స్ అండ్ what kind of education pathway will bring you success. So you can do that for Canada. And Australia కూడా అంతేనండి, సేమ్. ఆస్ట్రేలియాలో కూడా పాయింట్స్ మీట్ అవ్వాలంటే దే హ్యావ్ టు హ్యావ్ గుడ్ స్కోర్స్, వర్క్ ఎక్స్పీరియన్స్, అండ్ ఇఫ్ దే హ్యావ్ అన్ ఎడ్యుకేషనల్ pathway, if they choose educational pathway, it is better. If they have experience, they can apply for PR having good PTE scores. So if anybody want assistance in this regard, they can come visit us and we will definitely help them, and we are always ready to help people with their immigration issues. We will definitely thoroughly guide them, and we will not mislead you like other agents or consultants does, because we want to stand to our motto. We want to help our people, and yeah, we are not into a money making business, right? So we are just doing it as an non-profit organization. We are making profits and we are just reinvesting into it. I'm reassuring it. Please do walk into our offices. You will find the same thing. You will find expertise people who can help you with all your questions, concerns, and even if you have your parents, siblings, anybody who has questions, you can bring them along with you. Meeto part తీసుకురండి, we will help you to sort out all the questions. ఓకే, అండ్ ఇమిగ్రేషన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి దెర్ ఇస్ ఎ బిగ్ ప్రాబ్లం. క్లయింట్స్ ఎవరైనా అక్కడ ఉన్నప్పుడు స్పాస్ మళ్ళీ అక్కడ రావాలన్నా ఇమిగ్రేషన్ ప్రాసెస్ చాలా ప్రాబ్లం అవుతూ ఉంటుంది. సో దాని గురించి మీరు స్పౌస్ ఇమిగ్రేషన్ వచ్చేసి ఎలా ఉంటుందండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కెనడాకి ఎవరైనా స్పౌస్ అంటే స్టూడెంట్గా వెళ్ళిన వాళ్ళు కానీ పెళ్ళిళ్ళైన వాళ్ళు స్టూడెంట్గా వెళ్తూ ఉంటారు. సో ఒకవేళ వాళ్ళు అలా వెళ్ళాలనుకుంటే we guide them thoroughly. ఫస్ట్ వాళ్ళకు ఉన్న పాసిబిలిటీస్ అన్నీ మేము ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. దాని తర్వాత మేము వాళ్ళకి అసలు ఎలా చేస్తే బాగుంటుంది అంటే ఇద్దరు కలిసి అప్లై చేస్తే బాగుంటుందా. యూకేకి అయితే ఇద్దరు కలిసి చేయాలండి. కెనడాకి అయితే ఒకసారి ప్రొఫైల్ని బట్టి చాలామంది వైఫ్ అండ్ హస్బెండ్ వస్తారు. వైఫ్ వెళ్ళి నేను చదువుకుంటాను అంటారు. హస్బెండ్ ఏమంటారంటే నేను ఇక్కడే జాబ్ చేస్తూ మా వైఫ్కి సపోర్ట్ చేస్తాను అంటారు. ఆఫ్టర్ 5 months or 4 months మా వైఫ్ వెళ్ళిపోయింది, మా కిడ్స్ సఫర్ అవుతున్నారు, నేను వెళ్ళాలి అని వస్తారు. సో దట్ టైమ్స్ వీఆర్ డెఫినెట్లీ హెల్పింగ్ విత్ ఇన్ ఆల్ ద పాసిబుల్ వేస్. వీఆర్ థరోలీ గైడింగ్ దెమ్. ఎక్కడ చిన్న డిస్క్రిపెన్సీ రాకుండా వీఆర్ గైడింగ్ దెమ్. అండ్ టచ్ వుడ్ ఇప్పటి వరకు మాకు 100% సక్సెస్ రేట్ ఉందండి స్పౌజల్ వీసాస్లో. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ టు సే అండ్ వీఆర్ వెరీ ప్రౌడ్ టు సే దాట్. సూపర్ గుడ్. Check all your financial capabilities before one is planning for education and one is planning to work. ఎందుకంటే అక్కడికి వెళ్ళగానే 3 months వరకు వర్క్ వస్తుందా లేదా తెలీదు. సో వీఆర్ ఆల్వేస్ దేర్ టు హెల్ప్ యూ గైస్ విత్ ఆల్ యువర్ క్వశ్చన్స్. థ్యాంక్ యూ. ప్లీజ్. సో వితౌట్ ఎనీ పెయిడ్ ప్రమోషన్స్ మీకు ఇన్ని నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎలా వస్తున్నారు యాజ్ ఎ క్లయింట్? ఇక్కడ అంటే అన్ని కూడా సక్సెస్ స్టోరీసే యాజ్ యూ సెడ్ ఇందాక. సో వితౌట్ పెయిడ్ ప్రమోషన్స్ హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అనేది నా డౌట్. Yeah, as you told, we started this as an NGO thing and we didn't want to make money out of this, and we started with zero processing fees, and recently దాన్ని 5,000 చేసాము. దాని తర్వాత we are reinvesting everything what we make, and we did not take a single dollar from out from the company into our pockets. We are well settled and we are happily living with our families. Everybody is working in our families and we have very highly paid jobs in US and Canada. So ఇక్కడ మేము
ఎక్కడ కానీ మా సర్వీస్లో మేము వెనక్కి తగ్గలేదండి. వీఆర్ గివింగ్ అవర్ సర్వీసెస్ లైక్ ఎండ్ టు ఎండ్ సర్వీసెస్. ఎలా అంటే వీ నెవర్ కాంప్రమైజ్ ఆన్ వాట్ వీ సెడ్. సో ఒక్కొక్కసారి పాకెట్లోకి వెళ్ళి పెట్టాల్సి వచ్చినా దట్స్ ఫైన్, వీఆర్ రెడీ టు బేర్ ఇట్ బికాస్ వీ సెడ్ ఇట్ అండ్ వీ విల్ డెలివర్ ఇట్. వాట్ వీ ప్రామిస్ వీ విల్ డెలివర్. సో దట్స్ హౌ పర్సనల్ రెఫరెన్సెస్ వస్తాయి. ఒకసారి ఒకరికి వీసా వస్తే వాళ్ళ ఫ్యామిలీలో ఎవరున్నా కూడా అదే కంపెనీకి వెళ్ళాలనుకుంటారు. దట్స్ హౌ వీఆర్ గెటింగ్ పర్సనల్ రెఫరెన్సెస్ అండ్ దిస్ ఈజ్ అవర్ గుడ్ వర్క్. This is our good work that speaks. The good work from our employees and teamwork from our employees. Teamwork all Srikanth Reddy garu kavachu, Vasudev Reddy garu kavachu, nenu kavachu, all our employees are available all the time and we are doing all we can do and we are all into it. అదే ప్యాషన్తో చేస్తున్నాము. We are not doing it for profit. So మనం ఎప్పుడైతే ఏదైనా ప్యాషన్తో చేసినప్పుడు వీ లవ్ దాట్ మోర్ దెన్ వాట్ వీ డూ ఫర్ లివింగ్. సో దిస్ ఈజ్ నాట్ అవర్ బ్రెడ్ అండ్ బటర్ అండి, యాజ్ ఐ టోల్డ్ యూ ఎర్లియర్. సో ఒకరికి మంచి చేస్తే వాళ్ళకి వీసాలు వస్తే వాళ్ళ ద్వారా ఇంకో 10 మంది వస్తున్నారు. ఇట్స్ పర్సనల్ రెఫరెన్స్ అండ్ వీఆర్ ఇన్ టు దిస్ బిజినెస్ ఫ్రమ్ పాస్ట్ ఫ్రమ్ 2006 నుంచి శ్రీకాంత్ రెడ్డి గారు ఉన్నారు, 2009 నుంచి నేనున్నాను, వాసుదేవ రెడ్డి గారు ఉన్నారు. సో దిస్ ఈజ్ ఫ్రమ్ ఆల్మోస్ట్ 15 years నుంచి చేస్తున్నాం కదా. సో వీ డూ గెట్ దోస్ లీడ్స్ అండ్ వీ డోంట్ హ్యావ్ టు గో ఫర్ ప్రేయర్ ప్రమోషన్స్ ఆర్ వీ డోంట్ హ్యావ్ టు గో ఫర్ అడ్వర్టైజ్మెంట్స్, బట్ వీ డూ స్పాన్సర్ ఈవెంట్స్ ఇన్ డిఫరెంట్ కాలేజెస్, యూనివర్సిటీస్. స్టూడెంట్స్ మమ్మల్ని అప్రోచ్ అవుతూ ఉంటారు, మీరు మాకు రెఫర్ చేస్తారు, మీరు మాకు స్పాన్సర్ చేస్తారా, మాకు హెల్ప్ చేస్తారా అని. సో వీఆర్ హెల్పింగ్ స్టూడెంట్స్. సో దాట్ వే వీఆర్ రీచింగ్ అవుట్ టు మోర్ స్టూడెంట్స్. ఒక కాలేజ్కి మేము స్పాన్సర్ చేసినప్పుడు వీ రీచ్ అవుట్ టు thousands of students. So that is very very minimum, very genuine reach and our motto is to help students, right? So students akkade unnappudu why not we go and sponsor them from for their events and make them happy, రైట్? ఎలాగో మనం వాళ్ళ మీదనే కొంచెం ఎంతో కొంత ఎర్న్ చేస్తున్నాం, రైట్, ఈ బిజినెస్లో. సో వై డోంట్ వీ గివ్ ఇట్ బ్యాక్ టు దెమ్ అనే మోటోతో వీఆర్ స్పాన్సరింగ్ దెమ్ అండ్ మేకింగ్ దెమ్ హ్యాపీ అండ్ దే ఆర్ కమింగ్ బ్యాక్ టు అస్ అగైన్. ఇట్స్ లైక్ to and fro, it's a continuous process and pratisari we are hiring new people and we are training and we are making our employees reachable to the students. So pratisari continuous hiring జరుగుతుందండి, కంటిన్యూస్గా ట్రైన్ చేస్తూనే ఉంటాము, కొత్త స్టూడెంట్స్ వస్తూనే ఉంటారు, కొత్త వాళ్ళు వెళ్తూనే ఉంటారు, మళ్ళీ వాళ్ళ రెఫరల్స్ వస్తూ ఉంటాయి. సో ఐ హ్యావ్ వన్ స్టూడెంట్, ఐ హ్యావ్ టు టెల్ యూ, హీ రెఫర్డ్ 30 స్టూడెంట్స్. అతనికి వీసా వచ్చినందుకు 30 స్టూడెంట్స్ని రెఫర్ చేశారు. ఇంకొక అమ్మాయి ఉంది 45 స్టూడెంట్స్ని రెఫర్ చేశారు. సో ఒక్కసారి ఒకరికి నమ్మకం కుదిరిందంటే ఆటోమేటిక్గా వస్తుంది. దిస్ ఈజ్ ఆల్ ద గుడ్ వర్క్ వీ డిడ్, దిస్ ఈజ్ ఆల్ ద ట్రస్ట్ వీ బిల్డ్ ఫ్రమ్ పాస్ట్ 15 years. సో దిస్ ఈజ్ వేర్ వీ స్టాండ్ అవుట్ ఫ్రమ్ ఆల్ అదర్ కంపెనీస్. So this is what Volant Overseas is. Volant Overseas stands for its commitment to help students, to help genuine students, and we are standing to our we are sticking to our ground reality and we are doing our job in a very good manner to help all our parents or students abroad and in India as well. Yes. So as you said, without any paid promotions, మీరు చాలా జెన్యూన్గా పబ్లిక్ని రీచ్ అయ్యారు, స్టూడెంట్స్ మీ వరకు వచ్చారు. అండ్ ఎట్ ది సేమ్ టైం సోషల్ మీడియాలో కూడా క్వాలిటీ సర్వీస్ గురించి చాలా రివ్యూస్ చూడడం జరిగింది. సో I really appreciate that you brought this point actually. So actually when a student gets a good service, మనం అడగకపోయినా they go and write a review. అండ్ యాక్చువల్లీ మాకున్న రివ్యూస్ కన్నా మేము పంపించిన స్టూడెంట్స్ చాలా ఎక్కువ. సో దే జస్ట్ గివ్ ఎ రేటింగ్ అండ్ దే గో ఆర్ దే ఫర్గెట్, దే ఆర్ బిజీ. వీసా రాగానే దే ఆర్ ఇన్ డిఫరెంట్ వరల్డ్. సో వీ కాంట్ కంపెల్ దెమ్ టు, రైట్? సో రివ్యూస్ అయితే చాలా జెన్యూన్ రివ్యూస్ ఉంటాయండి. ఐ సమ్టైమ్స్ feel very happy to read them. Most of the times they write like paragraphs and they take so much of time, effort and to write that. Adanta it's a మనం ఒక మంచి చేస్తే మనకు తిరిగి మళ్ళీ మంచి ఎదురైతే ఐ బిలీవ్ ఇన్ దాట్, వీ బిలీవ్ ఇన్ దాట్. అవర్ డైరెక్టర్ శ్రీకాంత్ రెడ్డి గారు కానీ లేకపోతే వాసుదేవ రెడ్డి గారు కానీ, అవర్ టీమ్, ఎంటైర్ టీమ్ టీమ్ లీడర్స్ కావచ్చు, లేకపోతే కంట్రీ లీడ్స్ కావచ్చు, యూనివర్సిటీ రిప్రజెంటేటివ్స్ కావచ్చు, మా టీంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కలిసికట్టుగా ఎఫర్ట్ పెట్టి చేసినటువంటి అవుట్పుటే అది, ఆ రివ్యూస్ అన్ని. అవన్నీ బికాస్ ఆఫ్ ఆల్ దోస్ రివ్యూస్ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం జరిగింది. లైక్ థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాంత్ రెడ్డి గారిని, వాసురెడ్డి గారు, అండ్ మీరు రిప్రజెంట్ చేస్తున్నారు అందరినీ అండ్ వోలంట్ ఓవర్సీస్ ని కూడా. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆ రివ్యూస్ వల్లే మిమ్మల్ని అంటే ఇంకా చాలా మంది స్టూడెంట్స్ రీచ్ అవుతుంది. ఇప్పుడు గూగుల్లో సెర్చ్ చేస్తారండి, యూజువల్గా రివ్యూస్ చూసుకొని వస్తూ ఉంటారు. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ దే డూ వాక్ ఇన్ టు ఆఫీస్ బై డూయింగ్ లిటిల్ రీసెర్చ్. ఈ రోజుల్లో అందరు స్టూడెంట్స్ రీసెర్చ్ చేస్తున్నారు, అన్ని కన్సల్ట్
consultants తిరుగుతున్నారు. At least before making a decision, every student will go to 4 or 5 consultants and they come to us and they stick to us. So because once they walk in, ఛాన్స్ తక్కువ అండి బయటకు వెళ్ళేది. ఎస్. అండ్ Volant Overseas కంపెనీ ప్లాన్స్ ఏంటండి, ఫ్యూచర్ ప్లాన్స్? Yeah, currently we are having 4 locations and we want to expand this, and we are eyeing more on Chennai, Karnataka, and we are actually we want to open 3 more locations very soon before this year end. And మా ఇప్పుడు నా ట్రిప్కి ముఖ్య ఉద్దేశం కూడా అదే. I want to open I want to do some groundwork before I go ahead and open, and ఎక్కడ పెడితే స్టూడెంట్స్కి ఎక్కువ రీచ్ అవుతుంది, సో ఆ బిజినెస్ పొటెన్షియల్ ఎక్కడుంది, ఎక్కడైతే మనం ఎక్కువ సర్వీస్ ఇవ్వగలుగుతామో అవన్నీ చూసుకొని వీఆర్ డూయింగ్ దట్ అండి. అండ్ వీఆర్ కంటిన్యూస్లీ హైరింగ్ పీపుల్, వీఆర్ కంటిన్యూస్లీ ట్రైనింగ్ పీపుల్, we are making our staff ready to jump in and start helping our students without any hesitation. And day by day we are improving, we are expanding our business, and our future goals aithe ive andi prastutaniki. We want to help as many students as possible with the best services, and we want to deliver the best to the best people and best students all over. So any type of student, whether it is whether they are studying degree, whether they are pursuing BTech, or whether they are pursuing masters, elanti queries unna, even if you are people working in India, if you want to go abroad or settle abroad, please do visit us. We will definitely go and do the best we can. Yes. So we are training our staff to work in an environment where they learn everything. Office etiquette to paatu, they are learning email management, they are learning data management, they are learning tools, different set of tools, and they are getting acquainted with all the skill set, so that బయటికి వెళ్ళి కూడా ఈజీగా దే కెన్ గెట్ ఎ న్యూ జాబ్. వీఆర్ హైరింగ్ ఫ్రెషర్స్ సో దట్ వాళ్ళు మంచిగా ట్రైన్ అయిపోయి బయటికి వెళ్ళిపోయి దే ఆర్ డూయింగ్ దేర్ జాబ్స్. అండ్ బట్ యాజ్ ఆఫ్ నౌ మన దగ్గరికి వచ్చినాక ఎంప్లాయీస్ ఎవరు, దే ఫీల్ లైక్ హోమ్ అండి, దే ఆర్ నాట్ గోయింగ్ అవుట్. అండ్ దిస్ ఈజ్ ఆల్సో దిస్ ఈజ్ మోటివేటింగ్ అస్ మోర్ టు ఓపెన్ మోర్ బ్రాంచెస్, ట్రైన్ మోర్ పీపుల్, హైర్ మోర్ పీపుల్, and help more people. And we want to reach out to every student in India very soon, and we want to say hey, Volant Overseas is here, please do visit us, and let's do your process. So we are expecting to reach that position soon, and we want to accomplish all our goals, all our employee goals, and all our directors goals. So we have that backup from Srikanth Reddy garu and Vasudev Reddy garu and all our staff as well. So I really appreciate each and every person who is part of Volant Overseas, who is putting all their efforts to make us grow and reach out more and more students and help out more and more students every day as much as possible. And all the ways we can, we are there to do, and we will do it as soon as possible. Yes. And one more important question. Volant Overseas స్టూడెంట్స్కి లైక్ యూకే, యూఎస్ఏ, కెనడా, ఆస్ట్రేలియా అక్కడికి రీచ్ అయినప్పుడు, అక్కడ ల్యాండ్ అయినప్పుడు ఎలాంటి సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తారు? ఎలాంటి సర్వీసెస్ ఇస్తామంటే, వాళ్ళు ల్యాండ్ అవ్వగానే వాళ్ళకు కన్ఫ్యూజన్ ఉంటుంది, ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలో తెలిసిన ఫ్రెండ్స్ ఉన్నా కూడా అప్పుడప్పుడు ఫ్రెండ్స్ రాకపోవడం జరుగుతుంది, లేకపోతే ఆ ఫ్రెండ్స్ దగ్గర కార్ ఉండకపోవచ్చు పికప్ చేసుకోవడానికి. వీఆర్ ఆల్వేస్ రెడీ టు హెల్ప్ అవర్ స్టూడెంట్స్. కెనడాలో అయితే నేను వెళ్తాను, శ్రీకాంత్ గారు యూఎస్లో వెళ్తారు, యూకేలో అయితే మా టీం ఉన్నారు, దే ఆర్ గోయింగ్. అండ్ ఆస్ట్రేలియాలో అయినా మా టీం ఉన్నారు, మా ఎక్స్ స్టూడెంట్స్ ఉన్నారు, హూ ఆర్ రెడీ టు హెల్ప్ అస్, బికాస్ we helped them, right? They are helping in their turn to help us, and we are paying our students, and we are creating, it's like an part-time opportunity for them. They go and pick up the students, and accommodations auto చేసి పెట్టుంటాం కాబట్టి అక్కడ పిక్ చేస్తారు. సో నెక్స్ట్ డే వెళ్ళేసి డ్రైవింగ్ లైసెన్సా, లేదంటే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడమా, లేదంటే ఎన్ఐ నెంబరా, ఎస్ఎన్ నెంబర్ తీసుకోవడమా, లేకపోతే ఆల్ సర్వీసెస్ వాట్ ఎవర్ దే నీడ్, గ్రాసరీస్ ఎక్కడ కొనుక్కోవాలి, కాలేజ్లో ఎలా ఎన్రోల్ అవ్వాలి, కాలేజ్కి ఎలా కమ్యూట్ అవ్వాలి, ట్రాన్స్పోర్టేషన్ ఎలా యూస్ చేసుకోవాలి, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఎలా ఉంటుంది, హౌ మచ్ మనీ దే నీడ్ పర్ ఎవ్రీ మంత్, ఇలాంటివన్నీ we try to explain everything once student is landed. మేము దాన్ని పోస్ట్ అరైవల్ బ్రీఫింగ్ అంటామండి. దట్ ఈస్ డన్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ కంట్రీ. వాళ్ళు కెనడాలో ల్యాండ్ అవుతారా, యూఎస్లో ల్యాండ్ అవుతారా, యూకేలో ల్యాండ్ అవుతారా, లేదా ఆస్ట్రేలియా వెళ్తున్నారా, న్యూజిలాండ్ వెళ్తున్నారా, ఐర్లాండ్ వెళ్తున్నారా, లేదా అదర్ 14+ కంట్రీస్, వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్, వీఆర్ డెలివరింగ్ ద సేమ్ సర్వీస్ అట్ the same pace for every student.
and we never missed an opportunity to reach out to students and wish them like in the airport. ఎప్పుడు ఛాన్స్ ఉన్నా కూడా నేనైతే చాలాసార్లు ప్రతిసారి వెళ్ళాలనుకుంటాను. నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నాను కాబట్టి ఈ జాన్ ఇంటేకి వెళ్ళలేకపోయాను అన్ఫార్చునేట్లీ, బట్ ఐ విల్ డెఫినెట్లీ గో అండ్ మీట్ దెమ్ వన్స్ ఐ గో దేర్, అండ్ వీ విల్ హ్యావ్ గెట్ టుగెదర్స్, అండ్ ఎవ్రీ ఫెస్టివల్స్కి వాళ్ళని విష్ చేయడం జరుగుతుంది. ఎవ్రీ టైమ్ వెన్ వీ హ్యావ్ అన్ అకేషన్ ఆఫ్ దేర్ బర్త్డేస్ వీ వీ విష్ దెమ్ ఆల్. ఇట్స్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద ప్రాసెస్. వీ హ్యావ్ డిసైడెడ్ వాట్ టు డూ. ఇదంతా ఒక ప్రాసెస్లో అనుకున్నామండి, ఇదంతా చేస్తాము. సో అక్కడికి వచ్చాక స్టూడెంట్ షుడ్ నాట్ ఫీల్ అలోన్. దే విల్ ఫీల్ వెరీ హ్యాపీ టు సీ లైక్ వొలాంట్ ఓవర్సీస్ ఎంప్లాయీ ఆర్ వొలాంట్ ఓవర్సీస్ ఈజ్ కాంటాక్టింగ్ దెమ్. డైరెక్టర్సే వెళ్ళి వాళ్ళని కలవడము పర్సనల్గా యాజ్ అ ఫ్యామిలీ. వీ ట్రీట్ దెమ్ యాజ్ అ ఫ్యామిలీ. And we have those names on fingertips. Even if we are sending 1,000 students, I have those 1,000 names and surnames on my fingertips, and I call them by name, and we meet them personally most of the times, and we are helping them to accomplish their goals. We are helping all our students to accomplish their goals and reaching out them whenever they need us, and whenever we have some information to update them. ఏదైనా కొత్త రూల్స్ రావచ్చు, చేంజెస్ కావచ్చు, త్వరగా పిఆర్స్ అప్లై చేసుకోండి, లేదా త్వరగా వర్క్ పర్మిట్లు అప్లై చేసుకోండి, జాబ్లకి ట్రై చేయండి, లేదా లాస్ట్ సెమిస్టర్లోనే మీరు ట్రైనింగ్స్ తీసుకోండి. ఇలాంటివన్నీ వాల్యూ యాడెడ్ సర్వీసెస్. వీ డూ దిస్. సో వీఆర్ డూయింగ్ దీస్ వాల్యూ యాడెడ్ సర్వీస్ యాజ్ అన్ అక్కడ ఉన్నాం కాబట్టి వీఆర్ డూయింగ్ ఇట్ ఇన్ ఎ బిగ్ వే. Actually, to be honest, we are doing it in a very, very big way. We are reaching out to every student possible. అండ్ అందరినీ కలవడానికి ట్రై చేస్తున్నాము. ఎంత వీలైతే అంత శ్రీకాంత్ రెడ్డి గారు వెళ్తారు, వాసుదేవ్ రెడ్డి గారు వెళ్తారు, పర్సనల్గా నేను కలిసి వస్తూ ఉంటాను. అసలు ఇట్స్ లైక్ ఫ్యామిలీ. యాక్చువల్లీ వొలాంట్ ఓవర్సీస్ హ్యాస్ ఎ వెరీ బిగ్ ఫ్యామిలీ, టు బీ వెరీ ప్రిసైజ్ అబౌట్ ఇట్. So what is your concern with the current market andi? Yeah, current market scenarios are a little concerning for every student andi, and every country. UK gaani, Australia gaani, US gaani, Canada gaani. Endukante long processes అయిపోయాయి. ఎందుకంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ వాంట్ టు గో అబ్రాడ్ ఆఫ్టర్ దిస్ కోవిడ్ పాండమిక్ పెరిగింది. సో దానివల్ల అండ్ నెంబర్ ఆఫ్ వీసాస్ ఇష్యూ చేయడం కూడా ఎక్కువైపోయింది. సో దానివల్ల ఏమవుతుందంటే మనకి ఎక్కువ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ వస్తున్నాయి. ప్రతి యూనివర్సిటీకి నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఎక్కువైపోయాయి, ప్రతి కాలేజ్కి ఎక్కువైపోయాయి, ప్రతి కంట్రీకి ఎక్కువైపోయాయి. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టాక్ అబౌట్ యూఎస్లో ఏంటంటే ఇప్పుడు స్లాట్స్ దొరకట్లేదు. దిస్ ఈస్ ద గ్రౌండ్ రియాలిటీ. సో స్లాట్స్ దొరకనప్పుడు వాళ్ళకి I-20లు ఉన్నా, I-20లు ఉన్నా కూడా చేతిలో వాళ్ళు ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నారు. సో ఒకసారి రిజెక్ట్ అయితే కనుక ఇంకా 1 year వరకు వస్తుందా లేదా అనే అటువంటి అనుమానంతో కూడా స్టూడెంట్స్ ఉంటున్నారు. సో మేమేం చేస్తున్నామంటే, ఫర్ ఎగ్జాంపుల్ శ్రీకాంత్ రెడ్డి గారు హూ ఈస్ లుకింగ్ ఆఫ్టర్ దోస్ ఆపరేషన్స్ లైక్ ఇన్ US, హీ ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ లైక్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్. ఎలా చేస్తారంటే, స్టూడెంట్ రాగానే ఈ ఇంటేక్ అప్లై చేస్తే ఇప్పుడు రాదు, సో లాస్ట్ మినిట్లో అప్లై చేసి యూ వాంట్ మిరాకిల్ టు హ్యాపెన్. నో, దట్స్ నాట్ పాసిబుల్, రైట్? సో అన్నీ మన చేతుల్లో ఉండవు. ఆల్ వీ కెన్ డూ ఇస్ గెట్ అన్ I-20 ఆర్ ఆఫర్, రైట్? బట్ వీసా స్లాట్లు అనేది మన చేతుల్లో ఉండదు. లైక్ US ఎంబసీ ఎప్పుడు రిలీజ్ చేస్తే అప్పుడు రిలీజ్ అవుతాయి. సో అప్పుడు రిలీజ్ చేసినప్పుడు వాళ్ళకి దొరికితే వెళ్తారు, లేకపోతే లేదు. బట్ లాస్ట్ మినిట్లో అప్లై చేసి మనము గాల్లో లైక్ వీఆర్ అజ్యూమింగ్ థింగ్స్. సో శ్రీకాంత్ రెడ్డి ఈస్ మేకింగ్ వెరీ క్లియర్ దట్ యూ షుడ్ నాట్ అప్లై ఫర్ మే ఇంటేక్. ఇప్పుడు అప్లై చేయకండి, ఇప్పుడు సెప్టెంబర్కి అప్లై చేసుకోండి, September 2023, ఆర్ లైక్ ఫాల్ ఇంటేక్ ఆగస్ట్ ఆర్ సెప్టెంబర్, ఆర్ లైక్ ఫాల్ ఇంటేక్ అప్లై చేయండి, fall 2023కి అప్లై చేయండి, లేదా వింటర్ లేదా స్ప్రింగ్ 2024కి అప్లై చేయండి, లేదా Jan 2024కి అప్లై చేయండి. చేస్తే మీకు లైక్ ఇనఫ్ టైం ఉంటుంది. యూ హ్యావ్ ఇనఫ్ టైమ్ so that you can get your I-20s on time, you can get your visa slots, and you will have enough time to prepare for the mocks as well. మీరు ఎంత మంచిగా ప్రిపేర్ అయితే అంత కాన్ఫిడెంట్గా మీరు వెళ్ళగలుగుతారు, మీకు వీసా వస్తుంది, సక్సెస్ రేట్ ఉంటుంది, అండ్ యూ విల్ బీ ద హ్యాపీ పర్సన్ at the end, and we will be more happy because you got visa, and you are going to refer us more and more students, and we are going to help more and more students. This is our current market scenario అండి. కెనడాకి కూడా అలాగే ఉందండి. 1 year బిఫోర్ స్టార్ట్ చేసుకోవాలి ప్రాసెస్. అండ్ యూఎస్కి అయితే 3-2లో ఉన్నప్పుడే రాసుకొని పెట్టుకోవడం బెటర్ అండి. IELTS కానీ, GRE కానీ, లేదా TOEFL కానీ ఎగ్జామినేషన్స్ విచ్ ఆర్ రిక్వైర్డ్ టు గో అండ్ సబ్మిట్ యువర్ అప్లికేషన్. సో ఎంత అడ్వాన్స్గా అప్లై చేసుకుంటే అంత టైం ఉంటుంది. ఆ టైంలో మనము
we will have time to get admissions, I-20s and visa slots, and we'll have enough time to prepare and enough time to fly. Last minute rush lo lekunda. So you will have time for everything, and it is always good to apply at least 2 semesters before you are planning to go. So this is my advice on behalf of Volant Overseas. So yeah, thanks అండి మీరు ఈ పాయింట్ తీసుకొచ్చినందుకు. సో దట్ యు నో అట్లీస్ట్ చాలామందికి ఈ విషయం తెలియని వాళ్ళకి అట్లీస్ట్ నౌ దే విల్ బీ లైక్ 3-2లో ఉన్న వాళ్ళు 4-1లో ఉన్న వాళ్ళకి హెల్ప్ అవుతుంది. సో దట్ దే స్టార్ట్ రోలింగ్ అప్ దేర్ స్లీవ్స్ అండ్ నౌ దే విల్ స్టార్ట్ ద ప్రాసెస్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. We do not advise you to attend visa interviews without proper preparation and enough preparation లేకుండా వెళ్ళకూడదండి ఎప్పుడు. అండ్ ఎవరైనా కెనడాకి సంబంధించినటువంటి వాళ్ళు నేను ఇమీడియట్గా అడ్మిషన్ ఇప్పిస్తాను, వీసా ఇప్పిస్తాను, వర్క్ పర్మిట్స్ ఇప్పిస్తాను అంటే మీరు నమ్మకండి. అలాంటివి ఎప్పుడు జరగదండి. అండ్ ఎస్పెషల్లీ వర్క్ పర్మిట్స్ విషయంలో చాలామంది మోసపోతున్నారు. 99% ఆఫ్ ద టైం వర్క్ పర్మిట్ ఇప్పిస్తాను అంటే అది ఫేక్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మేము డైలీ ఒక 3 to 4 ప్రొఫైల్స్ చూస్తున్నాము, మా దగ్గరకు వస్తున్నాయి, మేము డబ్బులు పోగొట్టుకున్నాము, 7 లక్షలు కట్టాము, 10 లక్షలు కట్టాము, మాకు జాబ్ ఇస్తా అన్నారు, అది ఇది అని. సో ప్లీజ్ డోంట్ బిలీవ్ ఇన్ ద ట్రాష్. మీరు అదంతా నమ్మొద్దు. మీరు cic.gc.caకి వెళ్ళండి. ఆ వెబ్సైట్లో ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్ అండ్ వెరీ 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 క్లియర్. సో యూ గైస్ గెట్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ యూ వాంట్. అది చదివినప్పుడు మీకు అర్థం కాకపోతే we are always there, and please do come to professionals like us, and we are ready to help you in all your queries, concerns and all your processes. So do not go to fake agents or do not go to other agents who are charging you money for work permits or PRs ఇప్పిస్తాము అని చెప్పి లేదా like documentation ఏదైనా manipulate చేస్తామని చెప్తారు. Please do not trust those kind of agents, and I want to tell everybody that please beware of these fake agents who are charging you money for work permits. Please do not go to them. Go to cic.gc.ca. ఆ డాక్యుమెంట్స్ చూస్తే ఎగ్జాక్ట్లీ రెప్లికా ఉంటుందండి. కరెక్ట్గా చూసిన వాళ్ళకు అయితే రియల్ జెన్యూన్ డాక్యుమెంట్ చూసిన వాళ్ళకైతేనే అది ఫేకా ఒరిజినల్ అర్థమవుతుంది. సో మాకు ఇలాంటి క్వరీస్ డైలీ 3 to 4 వస్తున్నాయి. అందుకే ఐ వాంట్ టు యాడ్ దిస్ పాయింట్ అట్ ద ఎండ్ సో దట్ ఇట్ విల్ రీచ్ అవుట్ టు మోర్ అండ్ మోర్ పీపుల్ అండ్ పీపుల్ బికమ్ మోర్ అవేర్. రైట్? పిఆర్ అప్లై చేయగానే పిఆర్ రాదండి, పూల్లో మాత్రమే ఉంటారు. మీకు పాయింట్స్ మీట్ అయినప్పుడే, పిక్ అయినప్పుడే, మీకు పిఆర్ ఇన్విటేషన్ వచ్చినప్పుడే మీకు పిఆర్ వస్తుంది. సో బీవేర్ ఆఫ్ దాట్. ఇఫ్ యూ వాంట్ టు చూస్ అన్ ఎడ్యుకేషనల్ పాత్వే ఆర్ గెట్ పిఆర్ ఆర్ గెట్ వర్క్ పర్మిట్స్ ఆర్ గెట్ స్టడీ పర్మిట్స్, ప్లీజ్ డూ కాంటాక్ట్ us. We will help you with every information, every piece of information what we have, and updated information untundi ma daggara, first hand information untundi. We are not going around in cycles or circles through other agent makala ledandi. We are we are directly associated with many universities in the world, so we can directly get you admissions, and we are helping our students from past 15 years, and we will do the same, and we will continue to do the same, and we will reach new heights in this. And thank you so much for inviting us for this interview, Andy. Yes, one more question, like ప్రతి ఒక్క పేరెంట్స్ కి చిన్న చిన్న డౌట్స్ ఉంటాయి. Yeah, sure, please అందులో go ahead. ఒకటి నాకు కూడా వచ్చింది. ఇఫ్ అంటే వర్క్ ఎక్స్పీరియన్స్ అన్నది మన ఇండియాలో ఉండి అక్కడికి వెళ్తే కనుక అది బెనిఫిట్ అవుతుందా? ఈజ్ దట్ మ్యాండేటరీ ఆర్ ఇట్ ఇస్ బెనిఫిషియల్? Yeah, it is a good question. It is not mandatory actually. It is good to have. ఎలా అంటే for బెనిఫిట్ లాగా అవుతుందా? 100%. ఎలా ఉంటుందో ఐ విల్ ఎక్స్ప్లెయిన్. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను వెళ్ళేటప్పుడు నేను ఐ స్టడీడ్ బీకామ్ హియర్ ఇన్ ఇండియా. ఆఫ్టర్ దెన్ వెన్ ఐ వాజ్ స్టడీయింగ్ బీకామ్, వెన్ ఐ వాజ్ పర్సూయింగ్ మై బీకామ్ అండర్ గ్రాడ్, like I used to work with a chartered accountant firm as an auditor, and I used to learn taxation as well. I used to help them as well, and that was a paid internship. So when I went and when I tried to when I went for studies in abroad in Canada for my masters in management, then I realized that that paid internship also carries few points, a few weightage, and it is also considered as work experience. And by the way, after gaining 1 year of work experience in Canada, my work experience went up to 3 years with a paid internship which I had earlier. So ala naaku 2 years of paid internship ikkada undadam valla plus akkada 1 year cheyadam valla 3 years of work experience aypoyindi. Naaku points meet aypoyi PR easy ga vachindandi. So you have to it is good to have work experience, whether it is a paid internship or unpaid internship or it is an paid salary.
సో ప్లీజ్ it is always good to have work experience. ఒకవేళ వర్క్ ఎక్స్పీరియన్స్ లేకపోయినా you can go ahead and study in abroad and gain work experience and accomplish your goals. మీకు ఉన్నటువంటి టార్గెట్స్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోవచ్చు. మీకు ఎటువంటి కన్సర్న్స్ ఉన్నా, కొందరికి 15 years డిగ్రీతో చదవచ్చా లేదా అని ఉంటుంది, రైట్? కొందరు నేను మాస్టర్స్ చదివాను ఇక్కడ, వెళ్ళొచ్చా మళ్ళీ మాస్టర్స్కి అని అడుగుతారు. సో ఇట్ ఈస్ ఆల్వేస్ గుడ్ టు కన్సల్ట్ ప్రొఫెషనల్స్ like us who will take visa officers view into the point. We put ourselves into visa officer అయితే ఎలా ఆలోచిస్తారు, ఈ ప్రొఫైల్ని వీసా ఆఫీసర్ ఎలా ఇవాల్యుయేట్ చేస్తారు అనే బేసిక్ పాయింట్తోని we will evaluate that profile and we will take it forward. అండ్ ఎడ్యుకేషన్కి సంబంధించిన రిలేటెడ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఇంకా బెటర్. లైక్ I had BCom. I studied BCom and I had experience in auditing and taxation. So that helped me to get a good job and get an admit into a reputed university in Canada. So getting an admit also is a big task in Canada because only 10 to 15% మాత్రమే యూనివర్సిటీలో సీట్స్ అవైలబిలిటీ ఉంటాయి. సో మిగతా అంతా కాలేజెస్లో ఉంటాయి. సో రెప్యూటెడ్ యూనివర్సిటీస్లో కానీ, మంచి యూనివర్సిటీస్లో కానీ, యూనివర్సిటీలో సీట్ అడ్మిట్ రావాలంటే కూడా ఇఫ్ యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళకి మీకు కంపేర్ చేస్తే ఆబ్వియస్లీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకే ఇస్తారు. కాబట్టి ఎక్స్పీరియన్స్ ఉంటే యాడెడ్ అడ్వాంటేజ్. డూ నాట్ హెసిటేట్ టు have some experience before you plan for abroad. ఒకవేళ ఎక్స్పీరియన్స్ లేకపోయినా కూడా you can gain experience in Canada or in US or UK and think about your future. So yeah, there are both possibilities, but experience ఉంటే మాత్రం definitely it's an added advantage. సో ఆ ప్రాసెస్ వెళ్ళాలన్న థాట్ ఉంటే అబ్రాడ్కి, yeah, it is always good to వెళ్తే కనుక ఇట్ విల్ బి బెనిఫిషియల్. అండ్ 1 year సరిపోతుందా? Yeah, 1 year is good. 1 year is good, and the more you have, it is merry. Like ఎంత ఎక్కువ ఉంటే, లెస్ దెన్ 1 year ఉంటే పెద్ద, అంటే 6 months కన్నా ఎక్కువ ఉంటే ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఎక్స్పీరియన్స్. బట్ ఇంకా అంతకన్నా తక్కువ ఉంటే మాత్రం ఇట్ డజంట్ రియలీ హెల్ప్. అండ్ ఐ వాంట్ టు యాడ్ వన్ మోర్ పాయింట్ అండి. ఈ మధ్య 10+2 ద్వారా ఎక్కువ వెళ్తున్నారు అండర్ గ్రాడ్ కోసం. సో మెడిసిన్ కోసం వెళ్తున్నారు, ఇంజనీరింగ్ కోసం వెళ్తున్నారు. సో వీఆర్ ఆల్సో డూయింగ్ లాట్ ఆఫ్ ప్రొఫైల్స్ ఫర్ ఈవెన్ స్కూలింగ్ స్టూడెంట్స్కి కూడా మేము చేస్తున్నాం. 8th standard తర్వాత యూఎస్కి వెళ్తున్నారు, కెనడాకి వెళ్తున్నారు, చదువుకుంటున్నారు అక్కడ, రైట్? సో వీఆర్ ఆల్వేస్ రెడీ టు హెల్ప్ people who want to go for higher education or secondary education or undergrad or graduation as well. So please do not hesitate to contact us. 10+2 అయి ఉండొచ్చు, మీరు మాస్టర్స్ అయి ఉండొచ్చు, మీరు గ్రాడ్యుయేషన్ అయి ఉండొచ్చు, లేకపోతే స్కూల్లో 8th or 9th class చదివే పిల్లలు అయినా ఉండొచ్చు, మీ పేరెంట్స్ ఎవరైనా చూస్తుంటే. ఇఫ్ యూ వాంట్ టు సెండ్ యువర్ కిడ్స్, యూ క్యాన్ డెఫినెట్లీ బ్రింగ్ యువర్ కిడ్స్ టు అస్ అండ్ వీ విల్ హెల్ప్ with all the process. We will explain you end-to-end process and we will make sure your kid is landed safely and we will help you in reaching out to your kids and reaching out to good universities or good schools, and we'll get you admits from reputed universities and reputed schools. So don't worry about that. Come do visit us and we will take care of your profiles, whether it is a spouse visa, whether it is a student visa, whether it is an permanent residency visa. We are there to guide you thoroughly. We are there to guide you in all the processes. We are not charging much. We are just charging 5,000 rupees for student visas. So please do come visit us and get all the clarifications you need and clear all your doubts before you start the process. So yeah, you can definitely rely on us and our expertise. So we are here to help you and do not hesitate to contact us. సో ప్రదీప్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు అందరినీ రిప్రజెంట్ చేస్తూ వాసుదేవ్ రెడ్డి గారిని, అలాగే శ్రీకాంత్ రెడ్డి గారిని కూడా వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అన్నీ చెప్పడం జరిగింది. అండ్ ఇట్ ఈస్ కంప్లీట్లీ క్లియర్ నౌ. స్టూడెంట్స్ అందరికీ ఈ ఇంటర్వ్యూ చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. సో అబ్రాడ్ వెళ్ళాలనుకుంటున్న వాళ్ళకి, యాజ్ ఐ సెడ్ బిఫోర్, పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా ఇందులో ఉన్నాయి. ఇంకేమైనా ఎంక్వైరీస్ ఉంటే కనుక కింద డిస్క్రిప్షన్లో కానివ్వండి, మొత్తం ఫుల్ ఇంటర్వ్యూలో కూడా స్క్రోలింగ్ ఉంటుంది. ఆ నెంబర్స్కి కనుక మీరు కాంటాక్ట్ అయినా, నెంబర్స్ అండ్ emails, yeah, they can contact us through website. They can come walk into, provide చేస్తారు. Yeah, sure, Andy, we will definitely provide that. And we are very much we really appreciate iDream's channel and its viewers for having us on your channel and giving us opportunity to reach more students. Thank you so much, and it's so kind of you to invite us, and we are very happy to be here. And I thank you, and I thank all the staff of iDreams, and I thank on
behalf of Srikanth Reddy garu, Vasudev Reddy garu, and on behalf of all our staff members who are working, and I would like to thank my team as well, who are working very hard to make it possible and make all the dreams possible of the company and of students who are coming to us and visiting us. And we are very much happy to be in this interview and talk to you for a while. And స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే మన iDream నుంచి ఇంటర్వ్యూ చూసి మీ దగ్గరకు వచ్చిన వాళ్ళని ఇంకొంచెం జాగ్రత్తగా చూసుకోండి. 100%. As I told you, iDream నుంచి అని కాదండి, ఎలా వచ్చినాను కూడా వీ టేక్ ఎవ్రీ స్టూడెంట్ విత్ ద సేమ్ ఎవ్రీ స్టూడెంట్ని సేమ్ కేర్తోని సేమ్ అటెన్షన్ ఉంటుంది. సో డూ నాట్ వరీ అబౌట్ iDream వ్యూవర్స్ ఆర్ iDream యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కావచ్చు, లేదా మీ ద్వారా వచ్చే స్టూడెంట్స్ కావచ్చు, ఈ ఇంటర్వ్యూ చూసి వచ్చే స్టూడెంట్స్ కావచ్చు, ఎవరు ఎలా వచ్చినా వి విల్ take the same ఈక్వల్గా చూసుకుంటాము. there is no discrimination of anything anywhere, so you can rely on that definitely. And thank you so much for bringing this. Yes, thank you so much and wish you very good luck from iDream. Thank you so much and have a wonderful day.